Happy evening to all. Welcome to wonderful 200 batch. Yes, అద్భుతమైన బ్యాచ్, అద్భుతమైన ట్రైనింగ్స్. అండ్ ఆల్సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన, ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎంతో మంది జీవితాన్ని సక్సెస్ వైపు తీసుకెళ్తున్న మన గంపా నాగేశ్వరరావు గారు, అదే డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయనే లేకపోయింటే ఇవాళ మనకి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉండేది కాదు, ఇంత మంది జీవితాలు మారి ఒక సక్సెస్ వైపుకి వెళ్ళేవాళ్ళు. అలాగే ఆల్ ద మెంటర్స్ అండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెంటర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ బ్యాచ్. ఎందుకంటే మీరు లేకపోతే ఇంత అద్భుతంగా 200 బ్యాచ్ ఇంత బాగా నచ్చేది కాదు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మెంటర్స్ గా. అలాగే మన ఇన్ఛార్జ్ అండ్ సబ్ ఇన్ఛార్జెస్, దట్ ఈస్ కో ఇన్ఛార్జ్, దట్ ఈస్ ఎల్ రమేష్ గారు అండ్ మన విజయ్ సార్, బోత్ ఆఫ్ యూ హు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ లీడర్షిప్ స్కిల్స్ హియర్. అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క మెంటర్స్, దే ఆర్ ఆల్ ఎగ్జిబిటింగ్ దేర్ ఓన్ లీడర్షిప్ స్కిల్స్ ఇక్కడ. అలాగే మీ అందరూ వచ్చేసాం, అద్భుతంగా ఉంటాం, మాకు తెలుసు రోజు రావాలి చేయాలి. కానీ మీలాంటి పార్టిసిపెంట్స్ ఉన్నారే 200 బ్యాచ్ లో పార్టిసిపెంట్స్, ఆసమ్ బ్యాచ్ పార్టిసిపెంట్స్, అందరు బ్యాట్స్మెన్స్ ఇక్కడ. కాబట్టి మీ అందరు కూడా స్వాగతం సుస్వాగతం. అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీ సమయాన్ని అద్భుతంగా వాడి మీ జీవితంలో ఏం సాధించాలి అని ఒక ఆలోచనతో ఏదైతే వచ్చారో మీరు, ఈ గంట నాకు జీవితంలో చాలా ఇంపార్టెంట్, ఇది నాకు ఇన్వెస్ట్మెంట్, నా లైఫ్ నేను మార్చుకోవాలి, నా లైఫ్ మారిందంటే నేను ఎంతో మందికి ఒక సహాయం చేయగలుగుతాను, నా జీవితమే కాదు పక్క వాళ్ళ జీవితం కూడా నన్ను చూసి మారుతారని ఒక ఆలోచన మీ లైఫ్ లోకి వచ్చింది కదా, దట్ ఇస్ రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అలాగే అందరూ వచ్చాక రోజు ఒక అద్భుతమైన ట్రైనర్ వచ్చి మీ లైఫ్ లో నండి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యి మిమ్మల్ని మారుస్తున్నారే, ఆ ట్రైనర్ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. సో లెట్ us start the session. Over to Kailash Sridhar sir. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ మేడం గారికి, నేషనల్ సెక్రటరీ రామచంద్ర గారికి, నాతోటి మెంటర్స్, ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఎల్ రమేష్ గారు అండ్ ఈ రోజున స్పీకర్ గారికి, మీ అందరికి శుభ సాయంత్రం అండి. ఒక భగవద్గీత శ్లోకం. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదాన్యానపి యోధవీరాన్ మయా హతాం స్వం జహిమా వ్యదిష్టాం యుద్ధస్వజేతా శిరణే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది యోధ వీరుడు నాచే సంహరింపబడి, ఇక మిగిలిన వీరులను నీవు సంహరించు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మంచి మాట. మనం ఎన్నో నేర్చుకొని ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చండి. అది ఎలా అంటే, ప్రాణం లేని శిలను కూడా చెక్కడం మొదలు పెడితే అందమైన శిల్పంగా మారుతుంది. కదల్లేని శిలనే శిల్పంగా మారినప్పుడు, అలాంటిది పరిగెత్తే సత్తా ఉన్న మనం కూడా ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు కదండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఒకప్పుడు ఒక మంచి ఫేమస్ అవ్వాలి అంటే మనకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉండవలసి వచ్చేది. కానీ ఈ రోజుల్లో అయితే మనలో టాలెంట్ ఉంటే చాలు, ఒక మంచి వీడియో తీసి మన సోషల్ మీడియాలో పెడితే మనం కూడా ఫేమస్ అవుతాం, మనం కూడా సెలబ్రిటీ అవుతాం. అయితే అలాంటి వీడియో ఎలా తీయాలి, ఏం చేయాలి, అలాంటి విషయాలను చెప్పడానికి ఈరోజు మనకి విచ్చేసిన మన సార్ గారి గురించి, మన స్పీకర్ గారి గురించి ఒక చిరు పరిచయం. సార్ యాక్చువల్ గా రైల్వే ఎంప్లాయ్. ఆయన 2016 నుంచి రైల్వేలో ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఒక యూట్యూబర్ గా ఉంటూ ఎన్నో వీడియోలను తీసి రైల్వే జాబ్స్ గురించి చాలా మందికి అవేర్నెస్ కల్పించారు. అంతేకాకుండా సార్ యూట్యూబ్ ఛానల్ కి నియర్లీ 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా 88,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంత పెద్ద నెట్వర్క్ ఏర్పరచుకున్న గొప్ప వ్యక్తి అండి మన స్పీకర్ గారు. ఆయన క్వాలిఫికేషన్ చూస్తే ఎంసీఏ ఫ్రమ్ కిడ్స్ వరంగల్ నుంచి తీసుకున్నారు. అదే విధంగా సార్ జర్నలిజం లో కూడా డిగ్రీ చేసి ఉన్నారు తెలుగు యూనివర్సిటీ నుంచి. సార్ 99 బ్యాచ్ లో TTTWS లో ఆయన ట్రైనింగ్ తీసుకొని, అదే విధంగా ఇప్పటికి కూడా ఆయన ఈపీఎస్ ఇప్పటి వరకు 2 ఈపీఎస్ సెషన్స్ కి మెంటర్ గాను, 104, 204 TTTWS కి మెంటర్ గాను వర్క్ చేసి తన సర్వీసెస్ ని సొసైటీకి ఇస్తూ ఎంతో మందికి ముందుకు తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తి. ఆయన ఎవరో కాదండి, మన కటక నరేష్ గారు. సార్ వెల్కమ్ టు అవర్ సెషన్. సార్ మీలాంటి వాళ్ళు మాకు రావడం చాలా అదృష్టం. డిజిటల్ డయాసిస్ యూస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి వామ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు నా గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ అవకాశం నాకు కల్పించిన మాధవి మేడం గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరింత మంచి ప్లాట్‌ఫార్మ్ మీద నన్ను ఈరోజు సెషన్‌కి చెప్పడానికి నాలో ఉన్న స్కిల్స్‌ను మీ అందరికి పరిచయం చేయడానికి ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్ డిజైన్ చేసి ఎంతోమంది వాళ్ళకి నైపుణ్యం నేర్చుతున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ గురువు గారు అటువంటి గంపా నాగేశ్వర సార్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి నన్ను ఈ విధంగా శిల్పిగా నన్ను చెక్కిన మా టీటీటీడబ్ల్యూఎస్ 99 బ్యాచ్ ఇన్‌చార్జ్ అటువంటి జయంత్ సార్ గారికి, అదేవిధంగా నాకు మెంటర్‌షిప్ చేసి నన్నులో ఉన్న కొన్ని లోటుపాట్లను సరిదిద్ది నన్ను ఈ స్థాయికి, ఈ విధంగా మాట్లాడే స్థాయికి నన్ను తీసుకొచ్చిన మా మెంటర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వచ్చేసి వీడియో మేకింగ్ గురించి ఆల్రెడీ మీరు పోస్టర్ చూడడం జరిగింది. సో దాని గురించి ఈరోజు మనం ఈ సెషన్‌లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సో మీరందరూ ఆల్రెడీ కైన్ మాస్టర్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని అనుకుంటాను. చేసుకున్న వాళ్ళు ఒకసారి వీడియోలో థంబ్ సింబల్ చూపెట్టండి. సార్ నేను చేసుకున్నాను, ఇట్లా థంబ్ సింబల్ చూపెట్టండి ఒకసారి. ఎందుకంటే మనం లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ నేను వీడియో చేస్తూ మీకు చేపిస్తానన్నమాట ఇప్పుడు. సో ఆల్మోస్ట్ చాలా వరకైతే చేసుకున్నారు. సో ఇప్పుడు ఒక క్వెషన్ అండ్ అంటే ఆన్సర్స్ అన్నమాట. ఎందుకు మనం వీడియో ఎడిటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? సో 1 or 2 మెంబర్స్ చెప్పండి. వీడియో ఎడిటింగ్ మనకెందుకు? యాస్ ఎ ట్రైనర్‌గా మనము సమాజంలోకి వెళ్ళిపోతున్నాం. ఎన్నో విషయాలని మనం వాళ్ళకి నేర్పబోతున్నాం. దాంతో పాటు సోషల్ మీడియాలో కూడా మనం వీడియోలు అనేది షేర్ చేయాల్సి ఉంటది. సో ఎందుకు? నేను కొంచెం క్లూ ఇచ్చాను. ఇంకా మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. సార్ చెప్పవచ్చా సార్? మాట్లాడొచ్చా? యెస్. పరశురాములు సార్ చెప్పండి. పరశురాములు సార్ చెప్పండి సార్. సార్ మనం మాటల కన్నా వీడియో ద్వారా ప్రజెంటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంటుంది. ఆ వీడియో కూడా కలర్ఫుల్‌గా ఎదుటి వారికి నచ్చేలాగా చేస్తే బెటర్‌గా ఉంటుంది. దాని గురించి ఓకే. వీడియో ప్రజెంటేషన్. రైట్ సూపర్. శ్రీనివాస్ సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మన హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనం ప్లెయిన్ వీడియో పెట్టేదానికంటే సోషల్ మీడియా, ఇవాళ సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మధ్యలో కొన్ని పిక్చర్స్, అంటే మనం 10 మాటల్లో చెప్పగలిగేది ఒక చిన్న పిక్చర్ లో చెప్పొచ్చు కొన్నిసార్లు. సో అలాంటి పిక్చర్స్ యాడ్ చేయడం వీడియోలో, లేదంటే ఇంకేదైనా చిన్న కంటెంట్ మనం ప్రీవియస్ గా తీసుకున్న కంటెంట్ మళ్ళీ మధ్యలో యాడ్ చేయడానికి, సో కొంచెం అట్రాక్టివ్ గా వీడియోని తయారు చేయడానికి మనం వీడియో ఎడిటింగ్ చేయాలి సార్. రైట్. ఓకే. సూపర్ సార్. మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు. సో మీకు తెలిసి అసలు వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి? చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీ వీడియోలు ఎక్కువ తీస్తా ఉంటారు. లేదా బ్యాక్ కెమెరాతో వీడియోలు చేస్తా ఉంటారు. కొంతమంది హారిజాంటల్‌లో వీడియో తీస్తా ఉంటారు. కొంతమంది వర్టికల్‌లో వీడియో తీస్తా ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఒకసారి ఒక సెకండ్ ఏమో వర్టికల్ తీస్తారు. ఇంకొక 2 సెకండ్స్ తర్వాత దాన్ని ఇట్లా ఫోన్ తిప్పుతా ఉంటారన్నమాట. ఫోన్ ఇలా తిప్పేస్తా ఉంటారు. ఫస్ట్ ఇలా తీస్తారు వీడియో, తర్వాత ఇలా తీస్తారన్నమాట. అలాంటివి తీసినప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్ అయిద్దన్నమాట. మనం ప్రాపర్‌గా మనం వీడియో ప్రజెంటేషన్ చేయలేకపోతాం. కాబట్టి ఫస్ట్ మనం వీడియో ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫీడ్‌బ్యాక్ వీడియోలు ఆల్రెడీ చేస్తున్నారు. యెస్ ఆర్ నో? అసైన్‌మెంట్ కూడా చేస్తున్నారు. అసైన్‌మెంట్ కూడా అన్ని మీరు ఇలా చేస్తున్నారా? ఇలా చేస్తున్నారా? ఇలా చేస్తున్నారు కదా? రైట్. ఓకే. ఇలా చేస్తున్నారు. యెస్. ఓకే. సో అదే విధంగా ఇప్పుడు మనకు మీరు అసైన్‌మెంట్ వీడియోలు చేసినప్పుడు, ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ క్లాస్ నేర్చుకున్న తర్వాత రేపటి యొక్క అసైన్‌మెంట్ వీడియోని మీరే ఎడిటింగ్ చేసుకొని మీ గ్రూప్‌లో షేర్ చేసుకోవచ్చు, టెలిగ్రామ్ గ్రూప్‌లో. ఒకసారి ప్రీవియస్ అసైన్‌మెంట్ వీడియోకి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ రోజు చేసే అసైన్‌మెంట్ వీడియో కావచ్చు, లేదా మీకు ఇలా అదే ఇస్తారు నాకు తెలిసి, ఒక వీడియోని అసైన్‌మెంట్ లాగా ఇచ్చేస్తారు. మీలో మార్పు అంటే ఏ విధంగా ఎక్కడ మీరు ఏమైతే మాట్లాడారో, కొంతమందికి ఊత పదాలు ఉంటాయి. మాట్లాడుతున్న మధ్య మధ్యలో కొన్ని వస్తా ఉంటాయి. కొన్ని ఊత పదాలు రిపీటెడ్ అవుతా ఉంటాయి. వాటిని మనం ఎడిటింగ్‌లో తీసేయాలి. మనకు అవసరం లేదు. దానివల్ల మన వీడియో చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఏందంటే ఏంట్రా బాబు రిపీటెడ్‌గా అంటున్నారని చూసి మన వీడియోని ఎక్కువసేపు చూడరు. అంటే నేను యూట్యూబర్‌గా అనాలిసిస్ చేసి చెప్తున్నాను. సో స్వీట్ అండ్ షార్ట్‌గా మనం మాట్లాడేది వాళ్ళకి వినసొంపుగా ఉండాలి. అది 2 మినిట్సా, 3 మినిట్సా, 1 మినిటా? సో క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటేనే మన వీడియోని వాళ్ళు పూర్తి వరకు, అంటే పూర్తి నీటివి మొత్తం చూస్తారనమాట. లేదా జస్ట్ 1 మినిట్ చూసేసి మనకు స్కిప్ చేస్తారు. మీరు చాలా మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతుంటారు. జస్ట్ 5 సెకండ్స్ వింటారో బాలేదురా, వాయిస్ బాలేదు, లేదా బ్యాక్‌గ్రౌండ్ బాలేదు, అసలు ఏం కంటెంట్ చెప్తున్నారని జస్ట్ మనం ఇట్లా అంటూనే ఉంటాం. అంటామా? అనమా?
అదే కొంచెం వీడియోలో కొంచెం గ్రాఫిక్స్, కొంచెం ఏమైనా వర్డ్ టెక్స్ట్ కానీ, కొన్ని ఏదైనా తను మాట్లాడుతున్న బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం. ఆ 30 సెకండ్స్ అయినా, 1 మినిట్ అయినా ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం. బికాస్ తన యొక్క టెక్నికల్ స్కిల్స్ అంటే ఎడిటింగ్ స్కిల్స్ యూజ్ చేసి మిమ్మల్ని ఆకర్షించుతున్నాడు మొత్తం వీడియో చూడడానికి. సో, నేను నా యూట్యూబర్‌గా నా జర్నీలో స్టార్టింగ్‌లో మామూలుగా చేశాను. అప్పుడు వ్యూస్ చాలా తక్కువ. చూపెడతాను మీకు చివర్లో చూపెడతాను. ఫస్ట్ వీడియో ఎలా ఉండేది, ఇప్పటి వీడియో ఎలా ఉన్నది అప్‌డేట్ అయిన తర్వాత. తర్వాత నేను 99 బ్యాచ్ వరంగల్‌లో ఈ ట్రైనింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత టీటీడబ్ల్యూఎస్ ద్వారా నాలో చాలా మార్పులొచ్చేసినాయి. నా వీడియో ఎడిటింగ్ స్కిల్స్ మారినియి. నా మాట్లాడే ప్రొనౌన్సియేషన్ మారింది. చాలా ఫాస్ట్‌గా మాట్లాడేది. ఇప్పుడు చాలా స్లోగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. మా మెంటర్స్ నన్ను అలా డిజైన్ చేశారు. సో, అంటే వాళ్ళకి అర్థమవ్వాలి. చాలా మంది ఏందంటే కొంతమంది ఫాస్ట్‌గా మాట్లాడినా గ్రాబ్ చేసుకుంటారు. కొంతమంది స్లోగా మాట్లాడినా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఫాస్ట్ వాళ్ళంత తొందరగా గ్రహించరు. ఏకసంతగ్రాహులు ఉంటారు కదా! కొంతమంది ఒక్కసారి వింటేనే ఉంటారు. కొంతమందికి ఆ వీడియో 2, 3 సార్లు వింటూనే ఉంటాయి. సో, కాబట్టి మనం వీడియో ఎడిటింగ్‌లో ఎలాంటి గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ వీడియో ఎడిటింగ్‌లో ఏంటంటే, మీకు మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు రిపీటెడ్‌గా అవుతా ఉంటాయి. దాన్ని ఎలా కట్ చేసుకోవాలి? తర్వాత మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పూర్తి వీడియో ఏ విధంగా మనం అప్‌లోడ్ అంటే డౌన్‌లోడ్ చేసుకోవాలి? దాంట్లో మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చా? మనము మీరేదైనా వీడియో ఓపెన్ చేయంగానే స్టార్టింగ్‌లో మొత్తం పురాతన కాలం హిస్టరీకెళ్ళినట్టు బ్లాక్ అండ్ వైట్‌లో వస్తది. చివరి మూలలు నల్లగా వస్తాయి. మధ్యలోనే మాట్లాడుతా ఉంటారు ఒక పర్సన్. కొద్దిగా ఒక 1 మినిట్ అయిపోగానే మళ్ళా వెల్కమ్ టు మై ఛానల్ అనేసి మళ్ళా వాళ్ళయి మొత్తం వస్తా ఉంటాయి. మీరు చూసే ఉంటారు ఇట్లాంటివి. సో, అది ఎలా చేస్తారు? సో, అవన్నీ ఈరోజు మీకు బేసిక్స్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా పెద్దదండి. చాలా సముద్రం. దాన్ని నేర్చుకోవాలంటే కూడా చాలా టైం పడతది. బయట బేసిక్స్ నేర్చుకోవడానికి కూడా కొన్ని వేల ఖర్చవుతది. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే. ఒక యూట్యూబర్‌గా అంటే చాలా మంది హౌస్ వైఫ్స్ ఏందంటే కిచెన్‌లో వీడియోలు చేసేసి చాలా పాపులర్ అవుతున్నారు. చాలా మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా. అదొక హౌస్ వైఫ్‌గా వాళ్ళుండి ఈజీగా ఎర్న్ చేస్తున్నారు. సో, మీకున్న ప్రొఫెషన్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఆల్రెడీ నాకన్నా చాలా పెద్దవాళ్ళున్నారు. మీరు ఏదైతే రంగంలో ఉన్నారో, మీ యొక్క ఫీల్డ్‌ని గూడా ప్రమోషన్ చేసుకోవచ్చు వీడియో రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీదొక మొబైల్ షాప్ అనుకోండి. మీ మొబైల్ షాప్‌లో కొత్తగా మొబైల్స్ ఏమొచ్చినాయనేది మీరే ఒక వాయిస్ ఓవర్ మీరే వీడియోని ఫోన్ పట్టుకొని జస్ట్ ఈ ఫోన్ పట్టుకొని కొత్త ఫోను దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయని ఒక 30 సెకండ్స్ కావచ్చు. ఒక 1 మినిట్ వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో ఏం చేస్తారంటే మీ షాప్ పేరు, మీ అడ్రెస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేయండి. సో, ఇప్పుడంతా ఆన్‌లైన్ మార్కెటింగ్ అన్నమాట. అది మీరు చెప్పే దాన్ని బట్టి చూసి ఆటోమేటిక్‌గా మీ షాప్‌కొస్తారు. నియర్ బై వాళ్ళు కావచ్చు, లేదా దూరం ఉన్న వాళ్ళు కావచ్చు ఎలానో. అలానే ఏ ఫీల్డ్ అయినా మీరు బిజినెస్ ఫీల్డ్‌లో ఉంటే, లేదా ఇంకా ఏదన్నా ఒక సోషల్ మీడియాలో మీరు బాగా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదగాలనుకుంటే, సో, వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అందరము వీడియో రికార్డ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 'త్రిబుల్ ఆర్' సినిమాలో ఒక ఒక్క 1 సెకండ్ స్క్రీన్ నీట్‌గా రావడానికి రాజమౌళి సారు 99 టేక్ తీసుకున్నారట ఎన్టీఆర్‌ది. వాళ్ళు సక్సెస్ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అలాంటిది మనం ఎందుకంటే అంత నీట్‌గా రావాలి ప్రజెంటేషన్. సో, మనం కొత్త కాబట్టి స్టార్టింగ్‌లో మనం నేర్చుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతా ఉంటాయి. మరి ఆ పొరపాట్లు ఆ పదాలు కట్ చేయడానికి వీడియో ఎడిటింగ్‌లో మనం యూజ్ చేస్తామనమాట. సో, మీరందరూ కైన్ మాస్టర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారయితే నేను అనుకుంటున్నాను. అనుకుంటే నేను స్క్రీన్ షేర్ చేసి చేస్తాను. నేను చేస్తుంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ మీదేదైనా ఒక వీడియో నేను చేసేది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనెలా చేస్తున్నా అక్కడ ఆ కైన్ మాస్టర్‌లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీరు మేడం వాళ్ళు మీకు అసైన్‌మెంట్ ఇస్తారు కావచ్చు. దాని ప్రకారం మీరు నెక్స్ట్ వీడియో చేసేయండి. ఫస్ట్ చూడండి. ఫస్ట్ పర్టిక్యులర్‌గా ఏ ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నాను? ఏ ఆప్షన్ ఏ విధంగా వాడుతున్నాను? వీడియో ఎడిటింగ్‌లో అనేది చూడండి. తర్వాత నెక్స్ట్ మీరు చూస్తూ చేస్తే బెటర్. లేదన్నా కూడా ఇది రికార్డింగ్ ఉంది కాబట్టి మేడం వాళ్ళు మీకు మళ్ళీ ఇస్తారు. నెక్స్ట్ ఈ సెషన్ అయిపోయిన ఇమ్మీడియేట్‌లీ ఈ సెషన్ అయిపోయిన ఇమ్మీడియేట్‌లీ మీరు ఒక చిన్న 1 మినిట్ వీడియో కూడా ట్రయల్ చేయొచ్చు. చేస్తే ఈజీగా మీకు గుర్తుండిపోద్దనమాట. ఏ ఆప్షన్స్ ఉన్నాయి కైన్ మాస్టర్‌లో ఏమేమి చెప్పిండు సార్ అని మీకు ఈజీగా ఈ రోజే ఎడిటింగ్ చేస్తే బావుంటది. సో, లేట్ చేయకుండా నేను ఈరోజు వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి చిన్న మీకు బేసిక్స్ చాలా పెద్ద సముద్రం ఇది సిలబస్. చిన్న బేసిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆహ్, రైట్.
1 మినిట్ అండి. షేర్ స్క్రీన్ స్టార్ట్. వస్తుందా అండి? స్క్రీన్ వస్తుందా? ఇంకా లేదు సార్. ఎనీబడి లేదు సార్. వస్తుందా సార్? స్క్రీన్ వస్తుందా? కనిపించట్లేదు సార్. స్క్రీన్ సార్ మొబైల్‌లో స్క్రీన్ షేర్ అన్నాను. ఎంటర్ స్క్రీన్ అన్నాను. నెక్స్ట్ ఇక్కడ బటన్ మీరు వేరే ఐడి నుంచి షేర్ చేస్తున్నారా సార్? లేదు సార్. అది ఇంకో ఫోన్‌కి మీకు రైల్వే అడ్డ పోస్ట్ ఇచ్చారు కదా! ఇక్కడ ఒక నిమిషం పోస్ట్ ఉందా దీనికి? ఉంది. రైట్. ఓకే. షేర్ తర్వాత ఇక్కడ మనకేమొచ్చిందంటే స్క్రీన్ వచ్చింది. డాక్యుమెంట్ ఇవన్నీ వచ్చాయి కదా! స్క్రీన్ అన్నాను. తర్వాత సార్ క్యాప్చర్ జూమ్ అని ఉంటుంది స్క్రీన్ సార్ అంటాను. దాంట్లో. సార్? సార్ దాంట్లో జూమ్ అని కనిపిస్తుంది సార్. జూమ్ పైన క్లిక్ చేస్తే షేరింగ్ స్టార్ట్ అవుతుంది. క్యాప్చర్ స్క్రీన్ ఉంటుంది సార్. జూమ్. ఓకే చేయండి సార్. ఓకే చేయండి. ఓకే. స్టార్ట్. రావట్లేదు సార్. ఇది జూమ్ తీసుకోవాలా సార్ ఇక్కడ? జూమ్ తీసుకోండి. జూమ్. నరేష్ గారు లేకపోతే నాకు పంపించండి, నేనైనా షేర్ చేస్తాను. లేదు మేడం, అది లైవ్ వేస్తూ ఉంటాం కదా. ఓకే ఓకే. ఒక్క నిమిషం. నిన్న చెప్పాను మేడం. సార్ స్టార్ట్ ఇప్పుడు అవుతుంది వస్తుంది సార్. కదా? కనెక్ట్ అయింది సార్. కనెక్ట్. రైట్. ఓకే. రైట్. వచ్చింది మేడం, వచ్చింది. ఓకే డన్. వాయిస్ క్లియర్ మేడం? సార్ ఒక దాంట్లో మ్యూట్ చేయండి. రీసౌండ్ వస్తుంది సార్. 2 డివైసెస్ ఉన్నట్టుండి ఒక డివైస్ క్లోజ్ చేసుకోండి, మ్యూట్ లో ఉంచండి. మేడం వాయిస్ వస్తుందా మేడం ఇప్పుడు? సార్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది సార్. రీసౌండ్ వస్తుందా? ఇప్పుడు రీసౌండ్ వస్తుంది సార్. ఒక డివైస్ లో 2 డివైస్లు దగ్గర ఉన్నట్టున్నాయి సార్. ఒక డివైస్ మ్యూట్ చేయండి, వాల్యూమ్ తక్కువ వేసి పెట్టేసి రాదు సార్. ఈ ల్యాప్టాప్ పక్క పెడుతున్నా ఒక నిమిషం. సార్ ఇప్పుడు ఓకేనా సార్? క్లియర్ సార్. ఎస్, అది అదర్ రూమ్లో ల్యాప్టాప్ పెట్టేశాను. నో ఇష్యూ. సో సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో మీ అందరికీ నా స్క్రీన్ వస్తుంది అనుకుంటున్నాను. సో మీరు ఇలా కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ న్యూ అనే సింబల్ కనబడుతుందా? సో క్రియేట్ న్యూ సింబల్ని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకు ఇక్కడ యాక్సెప్ట్ రేషియో చూడండి. మనకు మీరు ఫీడ్బ్యాక్ వీడియోలు ఎలా చేస్తున్నారు? 6:9 రేషియోలు తీస్తున్నారు అనమాట. ఓకేనా? సరే. నెక్స్ట్ ఈ 9:16 అనేది మనకు చాలా వరకు రీల్స్లో చూస్తాం, యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో వాడతారనమాట. నెక్స్ట్ ఇది 1:1 అనేది ఏంటంటే మనకు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి కూడా చాలామంది రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ మధ్యలో అనేది 6:9 రేషియో ఎక్కువ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం. 9:16 అనేది మనకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కావచ్చు, యూట్యూబ్లో షార్ట్స్ కావచ్చు, లేకపోతే షేర్ చాట్లో కానీ చేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఈ 9:16 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్రియేట్ అనండి.
క్రియేట్ అంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కైన్ మాస్టర్ క్విక్ షేర్ అంటే నేను ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఉంటాయి. మీకు ఎలా ఉంటుంది అంటే కెమెరా గ్యాలరీ సంథింగ్ మీకు ఉంటాయి అనమాట. ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి మనం ఒక వీడియో అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్విక్ షేర్ నుంచి ఒక వీడియో తీసుకుంటాను. అంటే ఆల్రెడీ ఇక్కడ నేను వీడియోలు తీసుకున్నా కాబట్టి ఇక్కడ నాది ఒక వీడియో సెలెక్ట్ చేశాను. ఇట్లా వీడియోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మనకు ట్రాన్స్కోడ్ ఉంటుంది కదా, టైం పడుతుంది. ఓకే, ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మనం మీడియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోలు వస్తాయి. కెమెరాకి వెళ్ళండి. కెమెరాలో మీరు ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మా అబ్బాయిది లేదు కదా. బ్యాక్ వచ్చేద్దాం. సో రైట్, అంటే మనకి వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు సరే ఇది ఆల్రెడీ చేసి ఉంది కాబట్టి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఏం లేదండి, ఇలా మీడియాకి వెళ్ళిన తర్వాత మీ ఇట్లా ఓపెన్ అవుతాయి కదా, ఈ కైన్ మాస్టర్ కాకుండా మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఉంటుంది. కెమెరాలో మీరు ఒక వీడియో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినాక వీడియో ఇట్లా వచ్చింది కదా, ఒక వీడియో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఇట్లా మాట్లాడుతున్న ఒక వీడియో వచ్చింది కదా. ఈ వీడియోలో మనకేందంటే తను స్టార్టింగ్ ఏదైనా డిస్టర్బెన్స్గా మాట్లాడి నీకు స్టార్ట్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు ప్లే చేద్దాం, చూడండి ఒకసారి. Good morning everyone, I am Bhagat Singh, Freedom Fighter of India, Jai Hind. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, అంటే ఈ చిన్న వీడియో మీద మనం మీకు ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇది కొంచెం ఇలా 2 చేతులు పెట్టుకుని ఇలా వెడల్పు అంటే పెద్దగా అయిపోద్ది అనమాట. సో అంటే డ్యూరేషన్ అలానే ఉంటుంది, కానీ సెకండ్స్ అనేది మధ్యలో పెరుగుతుంది అనమాట, మిల్లీ సెకండ్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ వీడియోలో మనం స్టార్టింగ్ కెమెరా ఆన్ చేసి మీరు ఫీడ్బ్యాక్ వీడియో చేస్తారు కదా. సో అప్పుడు స్టార్టింగ్ ఒక 10 సెకండ్స్ వరకు క్లారిటీ ఉండదు అనమాట. అంటే హలో హలో మైక్ టెస్టింగ్ ఇలా కొన్ని ఉంటాయి కదా. సో అలా అప్పుడు ఏం చేస్తామంటే ఇది మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకు అవసరం లేదు, అది స్టార్టింగ్లో అది రిమూవ్ చేయాలి మనం. అప్పుడు దాన్ని ఇట్లా జస్ట్ ఏదైతే వీడియో ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎల్లో కలర్ వచ్చేసింది కదా, అప్పుడు అంటే ఆ వీడియో అనేది యాక్టివ్లో ఉంది. దానికి ఆప్షన్స్ ఇక్కడ మనకి ఎనేబుల్ అయిపోయినాయి. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ రీప్లేస్ ఉంది. అంటే ఆ వీడియో ప్లేస్ రీప్లేస్ ఇంకో వీడియో అప్లోడ్ చేయవచ్చు, లేదా ట్రిమ్ అని ఉంది. సో ట్రిమ్ ఇక్కడ స్ప్లిట్ ఉంది. ట్రిమ్ స్ప్లిట్ అంటే మనం కట్ చేయడం అనమాట. తర్వాత స్ప్లిట్ అయినా స్ప్లిట్ అయిపోతుంది. తర్వాత ఆ మిక్సర్ చూడండి, మిక్సర్ అంటే వాయిస్ అనమాట. ఇప్పుడు ఆ యొక్క సౌండ్ మనం పెంచాలనుకుంటాం. ఇప్పుడు 100 ఉంది మామూలుగా, పెంచాలనుకుంటే 200 అయిపోతుంది. 200 పెట్టుకోవచ్చు, సౌండ్ బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఆటో వాల్యూమ్ అంటే మనకు ఆన్ పెట్టుకోండి. లెఫ్ట్ రైట్ మనకు 2 స్పీకర్లు ఉంటాయి బాక్స్ మామూలుగా, అట్లా పెట్టుకోవచ్చు, లేదా మనకు ఆఫ్లో కూడా పెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంది, స్పీడ్ ఉంది. స్పీడ్ అంటే మన వీడియో స్పీడ్కి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు మామూలుగా ఇది 1 ఉంది, 1.5 అంటే స్పీడ్కి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడకంటే ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటే చూడండి ఒకసారి. Good morning everyone, I am Bhagat Singh, Freedom Fighter of India, Jai Hind. ఇగో చూసారా, అంటే ఫాస్ట్గా పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ వీడియోకి ఇంకా మనము ఇక్కడ రివర్స్ రావాలంటే రివర్స్ అయిపోద్ది అనమాట, రివర్సింగ్ అవుతుంది అనమాట వీడియో. కొన్ని వీడియోలు మనం రివర్స్లో రావాలనుకుంటే అట్లా రివర్స్ కూడా అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి రివర్స్ అయిపోయింది కదా, చూడండి ఒకసారి. సౌండ్ ఫాస్ట్ ఉంది కదా, స్పీడ్ ఉంది కదా, తగ్గిస్తాను చూడండి ఒకసారి. మీకు ఆప్షన్లన్నీ నేర్పుతున్నాను సార్, ఒక్కసారి గమనించండి. ఆప్షన్లన్నీ నేను నేర్పుతున్నాను, మీరు ఆప్షన్లు మీ వీడియో మీద అప్లై చేయాలన్నమాట. రివర్స్ వచ్చింది మనకు, అంటే రివర్స్ వస్తుంది కదా, రివర్స్ వాయిస్ వస్తుంది అనమాట. మళ్ళీ మనకు రివర్స్ కాకుండా మనది మనకు రావాలి, మళ్ళీ వచ్చేసింది. రివర్స్ అనే ఆప్షన్ తీసుకుంటే మళ్ళీ మనకు వచ్చేసింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ జూమ్ ఇవి మనకు అవసరం లేదండి. ఇది రొటేట్ మిర్రరింగ్ అనమాట. అంటే మనకు తను ఇప్పుడు లెఫ్ట్ రైట్ అవ్వడం అనేది ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా అయిపోయింది చూసారు కదా, లేదు ఇలా అనుకుంటే కిందికి కొన్ని మనకు వీడియోలు అలా వస్తాయి కదా బై డిఫాల్ట్గా, దాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. ఇలా వచ్చింది. మళ్ళీ ఇటు లెఫ్ట్, లేదు రొటేట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. అంటే వర్టికల్ నుంచి హారిజాంటల్, లేదా సేమ్ మళ్ళీ పాతది. ఈ 2 ఆప్షన్ రొటేట్ చేసుకోవచ్చు, మిర్రరింగ్ చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఆ వీడియో యాక్టివ్లో ఉండదు అనుకున్నప్పుడు. నెక్స్ట్ ఫిల్టర్ అండి. ఫిల్టర్లో మనకు కలర్స్ ఉంటాయి. మీకు చెప్పిన ఇంతకుముందు ఒక్కోసారి స్టార్టింగ్లో ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని బ్లాక్ అండ్ షేడ్లు ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి బ్లాక్ షేడ్ తీసుకొని చూడండి, బ్లాక్ అయిపోతుంది. అయిపోయింది కదా. ఇక్కడ మోనో కలర్, సో ఇక్కడ ఇంకో కలర్ తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను,
డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఈ యొక్క కైన్ మాస్టర్ యాప్‌లో అనేది బై డిఫాల్ట్‌గా వాళ్ళు ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇలా కలరింగ్ తీసుకోవచ్చు. లేదు నాకు ఏ కలర్ వద్దు అన్నప్పుడు కూడా మనం ఇగో ఇలా కూడా చేసుకోవచ్చు. మన కలర్ మనకే రావాలి నేచురల్. నన్ను పెట్టండి. మనకొచ్చేసింది కదా! ఓకే. కలర్స్ అది అవసరం లేదు. లేదు ఇంకా అడ్జస్ట్‌మెంట్ అంటే బ్రైట్‌నెస్. ఇగో చూడండి బ్రైట్‌నెస్ 0 ఉంది. నేను పెంచుతున్నాను. బ్రైట్‌నెస్ పెరిగింది. వద్దు బాలేదు. పెంచితే బాలేదు. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఇట్లా చూడండి. కొంచెం తన ఫేస్‌లో గ్లో కనబడుతుంది. ఇట్లా మనం కాంట్రాస్ట్ పెంచడం ఏమైంది ప్లస్ గ్లో అవుతుంది కదా! యెస్. ఇక్కడ వరకు ఓకే. 30 మనకు ఏదో చూడడానికి బాగున్నంత వరకు మనం తీసుకోవాలన్నమాట. సాచురేషన్, కలరింగ్. సాచురేషన్ తీసుకోవచ్చు. కలర్ మారుతా ఉంటది టెస్ట్‌లో. ఇవన్నీ ఉంటాయి మనకు ఆప్షన్‌లు. వైబ్రెన్స్ ఉంటది. టెంపరేచర్ ఉంటది. ఇట్లా చూడండి. ఇట్లాంటి కలర్స్ మీరు వీడియోలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారన్నమాట. చూడండి ఇట్లా. హైలైట్స్. షాడో ఉంటే షాడోస్ ఇట్లా. ఇది ఒక్కొక్క ఆప్షన్ మనం వాడుతుంటే గెయిన్ వాడితే ఇది పోయింది. ఏమైంది మొత్తం ఇటు పోయింది. ఇలా. వీడియోని మనం ఈ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఏ మోడల్ అంటే ఆ మోడల్‌లో కలరింగ్ చేయొచ్చు. షేడ్ చేసుకోవచ్చు. చూడండి గామా అంటే ఇలా అయిపోతుంది. ఈ విధంగా ఈ కలర్స్ మనం అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోకి. మనం అనుకున్న వీడియోకి. నెక్స్ట్ ఈ క్లిప్ ఆర్టిక్స్ ఇవన్నీ అవసరం లేదండి. నెక్స్ట్ మ్యాజిక్ రిమూవర్ అని ఉంటది. మ్యాజిక్ రిమూవర్ కూడా మనకు అవసరం లేదు. సూపర్ రిజల్యూషన్, బ్యాక్‌గ్రౌండ్ ఆల్రెడీ మనకు బ్యాక్‌గ్రౌండ్ బాగానే ఉందనుకోండి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. విగ్నేట్ ఉంది కదా! ఇంతకుముందు చెప్పాను కదా! మనకు 4 మూలలు సంథింగ్ వస్తాయని చూసారు కదా ఇది. ఇది విగ్నేట్ అనమాట. దీన్ని ఆన్ చేసుకుంటే మనకిలా వస్తది. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది ఆన్ చేశాను కదా! ఇప్పుడు వీడియో చూడండి ఒకసారి. Good morning, everyone. I am Bhagat Singh, Freedom Fighter of India. Jai Hind. సో, అంటే ఇలా 4 మూలలు అనేది మనకు డార్క్ అయిపోయింది కదా! అది విగ్నేట్ అనే ఒక ఆప్షన్ ఇందులో ఉంటాయన్నమాట. సో, దాన్ని మనము యాక్టివ్‌లో ఏసామన్నమాట. ఓకేనా? ఇది తీసేసాం. ఇది నార్మల్ వీడియోకైతే ఇలా ఉంటది. లేదా ఇంకొక కొన్ని వీడియోలు ఉంటాయి. ఇంకొకటి ఏందంటే మనం చాలామంది మీరు మీడియాలో టీవీ ఛానెల్‌లో గనుక చూసినప్పుడు ఏమైతది వాళ్ళు గ్రీన్ స్క్రీన్ కింద ఫస్ట్ రికార్డ్ చేస్తారు. సో, అదే నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేశాను చూడండి. గ్రీన్ స్క్రీన్ అదెలా చేయాలనేది. ఇప్పుడు ఇది నా వీడియో. నేను చేసిన వీడియో లేటెస్ట్ వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ అయింది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఎన్ని టెంప్లేట్స్ వాడాను చూడండి. ఇదొక టెంప్లేటు, లోగో, మళ్ళీ ఇక్కడ మెయిన్ వీడియో, మళ్ళీ ఒకటి లోగో టెంప్లేటు, ఒకటి కింద సబ్స్క్రైబ్ రైల్వే 24 ఇదొక టెంప్లేటు. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! ఇదొకటనమాట. సో, ఇన్ని రకాలుగా తీసుకుంటేనే ఆ వీడియో అంత అద్భుతంగా ప్రజెంటేషన్ వచ్చిందండి. సో, ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. నా స్క్రీను ఏదైతే మెయిన్ వీడియో నేను రికార్డ్ చేసిన వీడియో ఇది. అసలు నేను రికార్డ్ చేసిన వీడియో ఇది. ఇగ నాది ఎట్లా పోతుంది కదా! ఇది ఎట్లున్నదంటే యాక్చువల్లీ ఒకసారి చూడండి. నేనేం చేశానంటే దానికి ఫస్ట్ దాని రియాలిటీ చూపెడతాను మీకు. ఇలా చేశాను రికార్డ్. ఇది గ్రీన్ స్క్రీన్‌లో నేను రికార్డ్ చేసిన వీడియో ఇది. ఇది నేను నా ఫోన్ ద్వారా నా గోడ క్లాత్ కట్టేసి ఇలా రికార్డ్ చేశాను. ఇలా రికార్డ్ చేసిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ మనం తీసేయాలి. అది కైన్ మాస్టర్‌లో మనకు ఆప్షన్ ఉంది. ఏంటంటే మనం ఆ వీడియోని సెలెక్ట్ చేస్తే అది యెల్లో కలర్‌లో అయితే యాక్టివ్‌లో ఉన్నట్టు దాని యొక్క ఫీచర్స్ ఇక్కడ డిస్‌ప్లే అయితాయి. జస్ట్ ఒకవేళ సౌండ్ పెంచుకున్నాను నేను ఆల్రెడీ 200 ఉంది కదా! 200 చేసుకున్నాను. ప్లస్ ఇంకోటి దానికి ఏం చేశానంటే ఇక్కడ నేను ఫిల్టర్ కూడా చేసుకున్నాను. ఫిల్టర్ అవసరం లేదనుకున్నా. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నా ఉంటున్నది. అడ్జస్ట్‌మెంట్ కూడా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ క్లాత్ మనకు పోవాలి. నేను ఒక్కడినే అక్కడ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? క్రోమా కీ అని ఒకటి ఉంటదండి. చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనకు మీడియాలో ఎస్పెషల్లీ మీడియాలో ఒక యాంకర్ వార్తలు చదువుతా ఉంటది. కానీ బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్‌గా ఉంటది. మనకు ఒక వర్ల్ ఇమేజ్ కావచ్చు, సంథింగ్ వస్తాయి కదా! సో, అవన్నీ ఎలా వస్తాయంటే అది వాళ్ళు వెనక యాడ్ చేస్తారు. ఫస్ట్ తను మాత్రం ఇలానే మాట్లాడుతది. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వీడియో మాట్లాడుతున్నానో తను కూడా ఒక యాంకర్ ఈ విధంగానే మాట్లాడుతది. మీరు ఏ స్టూడియోకెళ్ళినా, ఏ యూట్యూబ్ ఛానెల్ వాళ్ళ స్టూడియోకెళ్ళినా గ్రీన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. దాన్ని బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్‌లో మనం డిఫరెంట్ మనం ఇమేజెస్‌తోని కూడా మనం వీడియో చేస్తా ఉంటే అద్భుతంగా అది వీడియో అయితే ముందుకెళ్ళే అవకాశం ఉంటది. వ్యూస్ ఎక్కువ వస్తాయన్నమాట. సో, ఈ క్రోమా కీని మనం ఆన్ చేసి టచ్ చేస్తే ఇక్కడ దాని కలర్ ఎనేబుల్ చేస్తున్నాను. చూడండి. కలర్ పోయింది కదా! అది రేషియోలో మనం పెట్టుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ 61 ఇక్కడ 39 ఈ 2 ఆప్షన్‌లు మనం సెట్ చేసుకోవాలి. సో, లేదు సార్ నేను ఇట్లా ఇది 50 తీసుకుంటానంటే అలా ఉంటది. 39 తీసుకుంటే ఇలా వస్తది. సో, అది రాదు. మనకు నీట్‌గా నేను మాత్రమే ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం అన్నీ ఎళ్ళిపోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం గ్రీన్ స్క్రీన్ ఉండకూడదు. నేను మాత్రం ఉండాలి. అంటే ఏం చేయాలి? ఇలా తీసుకోవాలి మనం. ఓకేనా? ఇలా తీసుకుంటే మనకు వీడియో అనేది నేను మాత్రం కనబడుతున్నా. ఓకేనా? నేను మాత్రం కనబడుతున్నా ఇక్కడ. చూడండి. గ్రీన్ స్క్రీన్ అంతా పోయింది. ఇప్పుడు ఈ ఈ మా ఇమేజ్‌ని ఇది ఇమేజ్ కాదు వీడియోని నేను ఇటైనా పెట్టుకోవచ్చు, ఇటైనా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కిందకు రైట్ సైడ్ ఎందుకు తీసుకున్నానంటే లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ ఇచ్చాను.
సో లెఫ్ట్ సైడ్ ఎందుకు టెక్స్ట్ ఇచ్చానంటే ఒక వీవర్ ఏంటంటే ఫస్ట్ తన ఒక లెఫ్ట్ సైడ్ ఆకర్షణ ఇస్తాడు అనమాట. ఇక్కడ ఏమో ఉన్నది సంథింగ్ డిఫరెంట్గా ఉంది, ఇతను రైట్ సైడ్ మాట్లాడుతున్నాడు, లెఫ్ట్ సైడ్ ఏమో వస్తుంది ప్లే అవుతుంది చూస్తాడు. అక్కడ చదువుతాడు ఆర్ఆర్బి గ్రూప్ డి రైల్వే జాబ్ కోసం ఎలా చదవాలి నా ప్రిపరేషన్ ప్లాన్. ఓహో అనగా తన ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాడు ఈ వీడియోలోని. ఆ వీడియోని కంటిన్యూస్ చూసే ప్రయత్నం చేస్తాడు అనమాట. సో అందుకని లెఫ్ట్ సైడ్ అది ఇచ్చాను. దాని బ్యాక్ ఎండ్లో ఒక రైల్ ఇంజన్ పెట్టాను. అది ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది ఒక ఇమేజెస్ అనమాట. అది ఎలా చేసుకోవాలనేది మీకు పోస్టర్ మేకింగ్లో చెప్పే ఉంటారు. ఇది వీడియోలో ఈ గ్రీన్ స్క్రీన్ కింద మనం చేసినది ఇది ఇలా చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం ప్లే చేస్తే సో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినప్పుడే చూసారు కదా, అంటే నేను మాట్లాడేది స్పష్టంగా కనబడుతుంది, వినబడుతుంది. అక్కడ బ్యాక్ ఎండ్లో ఆ ఇమేజ్ వల్ల కనబడుతుంది. ఓకేనా? ఇలా మనం వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎడిటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, అది నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా నేను ఎడిట్ చేశాను. ఈ గ్రీన్ స్క్రీన్లో కూడా అప్పుడప్పుడు నేను ఏదైనా మిస్ అంటే కొంచెం మనకు అన్వాంటెడ్ తీసేయాలన్నప్పుడు ఇక్కడ నేను ఒక చేశాను, చూపెడతాను చూడండి. అది ఇక్కడ వచ్చింది చూడండి. ఇగో ఇక్కడ వచ్చిన తర్వాత నేను కట్ చేశాను అనమాట. జనరల్ సైన్స్ వచ్చేసి ఇక్కడ కట్ చేశాను కదా, ఎందుకంటే అక్కడ మధ్యలో వేరే టాపిక్ అంటే వేరే ఫ్లోలో చెప్పేసాను. బట్ అక్కడ అది అవసరం లేదు, ఆ పాయింట్ మనకు అవసరం లేదు. అలానే మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు కొన్ని సాధారణంగా రికార్డ్ చేసినప్పుడు ఒకటి అనుకుంటాము, ఒకటి మాట్లాడాలని అనుకుంటాము. బట్ కెమెరా ఆన్ చేసి మాట్లాడిన తర్వాత ఏమవుతుంది, కొన్ని వేరే పదాలు ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఆ ఫ్లోలో వెళ్ళిపోతాయి కాబట్టి వాటిని మనం రిమూవ్ చేయాలంటే ఎక్కడైతే మాట్లాడామో దానికి వచ్చేసి ఇక్కడ వరకు చాలు. ఓకే, 1.54 కాడ కరెక్ట్గా మాట్లాడాము. నెక్స్ట్ మనకు అవసరం లేదన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిని చూస్తాను చూడండి. ఇక్కడ ఇది అవసరం లేదు నాకు. ఇక ఈ తర్వాత ఈ పార్ట్ మనకు అవసరం లేదన్నప్పుడు దాన్ని యాక్టివ్ చేసేస్తే ట్రిమ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ట్రిమ్ అనేసి ఇది లెఫ్ట్ సైడ్ అవసరం లేదా, రైట్ సైడ్ అవసరం లేదా, స్ప్లిట్ చేయాలి. 3 ఆప్షన్లు వస్తాయి మనకు. లేదా స్ప్లిట్ చేసేసాను. స్ప్లిట్ చేసేసి ఏమైంది, 2 ముక్కలు అయిపోయింది. ఇక్కడ ఈ పార్ట్ 2 ముక్కలు అయిపోయింది. సో మళ్ళీ ఇందులో మనకి ఈ యొక్క కొద్ది పార్ట్ కూడా అవసరం లేదు. మళ్ళీ దాన్ని అక్కడ టచ్ చేసి కజర్ పైన తీసుకొచ్చి మళ్ళీ స్ప్లిట్ అనండి, మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది. అయింది కదా, ముక్కలు అయిపోతున్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఈ ముక్క అవసరం లేదు, ఈ చిన్న ముక్క అవసరం లేదు. కాబట్టి దీన్ని మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ డస్ట్బిన్ సింబల్ చూడండి. ఇక్కడ ఒక బాక్స్ ఉందా, డిలీట్ బాక్స్, దీన్ని టచ్ చేయండి, డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఈ పార్ట్ మనం ఇటు తీసుకొచ్చుకోవచ్చు. దీన్ని జస్ట్ టచ్ చేసి దీని దగ్గర తీసుకొచ్చుకోవచ్చు, లేదా ఇక్కడనే ఉంచవచ్చు. నెక్స్ట్ మరి ఇప్పుడు డిలీట్ అయింది, అరే మంచి కంటెంట్ ఉన్న క్లిప్ డిలీట్ అయింది కదా, మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ అది మనకు రావాలంటే కూడా మనకు ఆప్షన్, ఇక్కడ అండు ఆప్షన్ చూడండి, పైనుంచి సెకండ్ వన్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండు ఆప్షన్ చేస్తే మనం ఏమైతే ఆప్షన్స్ ఏమేమి స్టెప్స్ చేసాం అవన్నీ మళ్ళీ బ్యాక్ వస్తాయి అనమాట. చూడండి, మళ్ళీ వచ్చేసింది. మనం కట్ చేసాం కదా, అది కూడా మళ్ళీ రిమూవ్ అయిపోతాయి, కటింగ్ కూడా పోయింది. మళ్ళీ అండు చేయండి, మళ్ళీ అయిపోతుంది, మొత్తం మొదటికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు వీడియోని అయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఈ వీడియోలో అయితే ఈ స్క్రిప్ట్స్ ఉంటాయి. ట్రిమ్ చేసుకోవడం, దానికి మిక్సర్ అంటే సౌండ్ ఎక్కువ పెంచుకోవడం, స్పీడ్గా చెప్పాలనుకోండి స్పీడ్గా, లేదా క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు వీడియోని. అంటే ఇది సెకండ్ లేయర్లో కాబట్టి క్రాపింగ్ వచ్చింది ఆప్షన్. నెక్స్ట్ ఇంకా మనకు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్ అని చెప్పాను కదా, మన కలరింగ్ ఇవ్వచ్చు, ఇట్లా కలరింగ్. సో నా కలర్ అలా మారిపోద్ది అనమాట. సో చూడండి, ఇదో కలర్ ఇస్తాను, కలర్ మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కలర్స్ ఉంటాయి, కలర్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇలా ఏమొద్దు అంటే నన్ను పెట్టుకోండి, నన్ను అయిపోతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకా మనకు దీంట్లో మనకి ఏంటంటే ఈ లేయర్స్ ఉంటాయి. మీడియా తర్వాత లేయర్స్ ఇంపార్టెంట్. లేయర్స్లో ఆల్రెడీ నేను ఈ యొక్క వీడియో తీసుకున్నాను కదా, మరి మళ్ళీ ఒకటి తీసుకోవడం జరిగింది అనమాట. సో అది ఎట్లా తీసుకున్నాను అంటే, మీడియాకి ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. నెక్స్ట్ ఈ తమ్మునేల్ ఇది ఉంది కదా, ఇది. సో ఇది ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ అనేది మూవ్ అవుతుంది చూడండి, ఇది తీసుకున్నాను కదా. ఇది ఎలా తీసుకున్నాను అంటే, మీరు ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలంటే మీ పేరు అనమాట, మీ పేరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కటకం నరేష్ సంథింగ్ ఇట్లా రావాలి. అప్పుడు మీరు వెళ్ళేసి మీడియాకి వెళ్ళేసి మీరు ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఉండాలన్నమాట. అంటే పోస్టర్ రెడీ చేసి ఉండాలి. పోస్టర్ కనుక మీరు రెడీ చేసుకొని ఉంటే ఇట్లా గ్రీన్ స్క్రీన్లో మీరు రెడీ చేసుకుంటే ఇట్లా తీసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చింది కదా, ఇదే ఇక్కడ ఉందన్నమాట. దీన్ని
మనం ఇలా దీన్ని ఇట్లా పైకి అనేసి ఇక్కడ కింద 4 బాణం గుర్తులున్నాయి కదా, దీన్ని ఇట్లా లాగండి. లాగితే మన వీడియో వరకు వస్తది. వచ్చిన తర్వాత మనకు ఓన్లీ సబ్స్క్రైబ్ రైల్వే 24 ఉండాలి. అంటే మిగతా గ్రీన్ కలర్ పోవాలంటే మళ్ళీ చెప్పాను కదా, క్రోమాకి వెళ్ళేసి క్రోమాకి ఆన్ చేయండి. ఆన్ చేసేసి జస్ట్ మనకి నీట్ కనబడేటట్టు సెట్ చేసుకోండి. 60, 39 అట్లా 40 అట్లా సెట్ చేసుకోండి. ఉంది కదా, వచ్చేసి 2 ఉన్నాయి, పాతది ఉంది, కొత్తది 2 ఉన్నాయి అనమాట. సో ఇలా ఇది ఒక ఆప్షన్ అనమాట. మనము అంటే వీడియో మీద మళ్ళీ ఒక ఇమేజ్ తీసుకోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ ఉంటుంది. సో ఇది మనకు అవసరం లేదు అంటే డిలీట్ చేయొచ్చు. డిలీట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసేసి ఇటు లెఫ్ట్ సైడ్ తమ్ముని సింబల్ ఉంటుంది, ఇది ఉంటుంది కదా డస్ట్బిన్ది, డిలీట్ కొట్టండి, అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా మనము మాట్లాడుతున్నప్పుడు మన వెనక ఇమేజెస్ రావాలి. సో అది ఎలా అంటే ఫస్ట్ మనము నేనేం తీసుకున్నాను అంటే ఇదేమో ట్రయల్ వీడియో. దీనికి ఇది ఏం చేశానంటే ఈ ఇమేజ్ తీసుకున్నాను ఫస్ట్ నేను. సో మీడియాకి వెళ్ళేసి ఫస్ట్ నేను ఈ క్విక్ షేర్లో ఉన్న ఇవి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నాను కదా, ఇది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో నా వీడియో ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. కొంచెం ముందుకు జరుపుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా, ఇలా వచ్చింది. ఇక్కడ నేను కరెక్ట్గా ఉండాలి. ఓకే, బాగానే ఉంది ఇక్కడ వరకు. కానీ ఇక్కడ మనకు ఒకటి రావాలి, ఏంటి, మనం ఛానల్కి సంబంధించి ఒకటి రావాలి కదా. సో అది ఏంటంటే ఇక్కడ మళ్ళీ లేయర్కి వెళ్ళాలి. లేయర్కి వెళ్ళేసి ఈ మీడియాకి వెళ్ళేసి ఇక్కడ నేను ఆల్రెడీ చేసి ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇలా చేసుకొని ఉంటే ఈజీగా అయిపోతాను. తీసుకున్నాను. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా పైకి అనేసి ఈ 4 బాణం గుర్తులతో ఇట్లా లాగేస్తే మనకు వీడియో అంతా వస్తుంది అనమాట. వచ్చింది కదా, ఇట్లా మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అట్లా మనకు మిడిల్లో కరెక్ట్ సెంటర్లో ఉన్నట్టు ఇక మనకి ఇట్లా ఇండికేషన్ రైట్ మార్క్ రెడ్ కలర్ వస్తున్నాయి కదా, ప్లస్ సింబల్, ఇది కరెక్ట్ మిడిల్ ఉందన్నమాట. ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలి, అదొకటి ఉండాలంటే లైన్ ఉండాలంటే క్రోమాకి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్రోమాకి అయిపోయింది కదా, వచ్చేసింది, కొంచెం నీట్గా కనబడేటట్టు. ఓకే, వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి, నా ఛానల్ లోగో కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు జస్ట్ సింపుల్ మళ్ళీ నేనేం చేయాలి, మళ్ళీ లేయర్కి వెళ్ళాలి, మళ్ళీ మీడియాకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నాకు ఛానల్ లోగో ఇక్కడ ఉంది కదా, ఈ ఛానల్ లోగో తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏదైనా ఇమేజ్ తీసుకోవచ్చు, మీ యొక్క బిజినెస్ సంబంధించిన మీది లోగోస్ ఉంటాయి కదా, మీరు లోగో తీసుకోవచ్చు. ఇది ఇలా ఉంది కానీ నాకు నీట్గా రౌండ్ వరకే రావాలి, రైల్వే అడ్డ వరకే రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఇమేజ్ యాక్టివ్లో ఉంది కాబట్టి, యాక్టివ్లో ఉందని తెలుసుకోవడానికి మనకి ఎల్లో కలర్ ఉంటుంది అనమాట. ఏదైతే ఇక్కడ యాక్టివ్లో ఉంటుందో ఇక్కడ కింద ఎల్లో కలర్ ఉంటుంది. జస్ట్ దీన్ని ఇట్లా క్రాఫింగ్ చేయండి. క్రాఫింగ్లో మనకు మాస్క్ ఇట్లా ఆన్ చేయండి. షేప్ వచ్చేసి మనకు సర్కిల్ ఉండాలి. సర్కిల్ షేప్ తీసుకోండి. చూడండి, కరెక్ట్గా ఆ రైల్వే ఏదైతే లైన్ ఉందో లైన్ పై వరకు వచ్చిందనమాట. బ్యాక్ రండి. నెక్స్ట్ దీన్ని టచ్ చేయండి, మళ్ళీ యాక్టివ్ అవుతుంది. జస్ట్ చిన్నగా ఇట్లా బాణం చిన్న, ఇంతకుముందుకు ఏమో జూమ్ అవుట్ చేసుకుని ఇప్పుడు జూమ్ ఇన్ చేస్తున్నాం. ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టచ్చు. మనకు ఛానళ్ళలో రైట్ సైడ్ ఎక్కువ ఉంటాయి లోగోస్, ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా, పెట్టుకున్నా, అయిపోయింది. ఇంకోటి నాకు ఇది నా లోగో వాటర్ మార్క్ లాగా ఉండాలి. సో నా లోగో వాటర్ మార్క్ లాగా ఉండాలంటే ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 గీతలు ఉన్నాయి కదా, ఇక్కడ దీన్ని డూప్లికేట్ అనండి. డూప్లికేట్ అంటే ఇంకోటి వద్దు అనమాట. దాన్ని జస్ట్ ఇట్లా టచ్ చేయండి, ఇంకోటి వస్తుంది కదా, ఇంకోటి వచ్చింది. ఇక్కడ నాకు వాటర్ మార్క్ ఉండాలి, కొంచెం పెద్దగా ఉండాలి వాటర్ మార్క్, ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది ఇలా కనబడితే బాగుండదు కదా. వాటర్ మార్క్ అనేది ఎప్పుడైనా మనకు లైట్గా ఉండాలి. మరి ఎలా ఉండాలంటే దానికి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ఒక 50%, 30%లోకి వెళ్ళి తీసుకెళ్ళండి. బ్యాక్ ఎండ్లో మనకు అట్లా కనబడుతుంది అనమాట. ఇది మనది వీడియో, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇక వాటర్ మార్క్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట, అంత దాన్ని ఏం మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఇప్పుడు వాటర్ మార్క్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ మార్క్ నేను ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఓకే రైట్ ఎనబుల్ అయింది. ఇగో చూడండి, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఏడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఇట్లా నా మీద కూడా పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ కైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి ఈ వాటర్ మార్క్ని. సో అట్లా మీది ఒక వాటర్ మార్క్. నెక్స్ట్ మనది మెయిన్ ఛానల్ ఉంది కదా, ఇక్కడ లింక్ మీ లోగో ఉంది కదా, మెయిన్ లోగో ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఒక వీడియో మీద డిఫరెంట్ ఇమేజెస్ టెక్స్ట్లు తీసుకోవాలంటే లేయర్స్కి వెళ్ళాలన్నమాట. లేయర్స్కి వెళ్తేనే దాని మీద మనకి ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది, ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ కూడా ఏమన్నా మనకు
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా కనబడద్దు, ఈ నా ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏదైనా కనబడద్దు అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాసియన్బర్గ్ అని మొజాయిక్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమైంది, దీన్ని ఇలా నేను చేశాను, చిన్న చేశాను, ఏమవుతుంది, సరిగ్గా కనబడతలేదు కదా. మీకు సరిగ్గా కనబడుతుంది ఇప్పుడు రైల్వే జాబ్ అనేది సరిగ్గా కనబడతలేదు. లేదు నేనే సరిగ్గా కనబడద్దు అనుకుంటే, కొంతమందికి ఉంటుంది కదా, సరిగ్గా కనబడకుండా రావాలనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఏ పార్ట్ వరకు రావద్దు అనుకుంటే అలా పెట్టేసి దీన్ని ఈ ఎఫెక్ట్స్ మనం లాగాలి పెద్దగా, అంటే ఎంత దూరం వరకు కనబడకూడదు ప్రాపర్గా అనుకుంటే దీన్ని లాగితే అయిపోద్ది. అక్కడ వరకు మనం కనబడం. చూడండి ఇప్పుడు ప్రాపర్గా మనం కనబడం ఆ ఎఫెక్ట్స్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసారా, ఇది ఎఫెక్ట్స్ ఇలా వాడుకోవచ్చు. దీన్ని మనం వద్దనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు. తర్వాత మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే ఆప్షను లేయర్స్కి వెళ్తే స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ అంటే ఏదైనా స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. మనకు ఈ బాల్ కానీ బర్త్డే కేక్ కానీ ఇది యాడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఒక పిల్లలది, మనవరాళ్ళకి వచ్చి మీ ఏదైనా బర్త్డే ఉంటే చిన్న వీడియో, వాళ్ళు అంబాడుతున్న వీడియో ఆల్రెడీ మీరు రికార్డ్ చేసి ఉంటే ఆ వీడియోకి ఇలాంటి మనం యాడ్ చేయొచ్చు. ఇలా ఇది ఒకటి కేక్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకేమన్నా కావాలి, ఇంకేమన్నా ఏం తీసుకుందాం, ఈ సింబల్ తీసుకుందాం. సో ఈ సింబల్ కావాలి, సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా ఇక్కడ ఉండాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండాలి, లేదు మిడిల్లో ఉండాలి, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇలా మనకు ఈ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి లేయర్స్లో టెక్స్ట్ కూడా మనం ఏదన్నా టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ 200 బ్యాచ్ ఇలా ఒకటి ఓకే అనుకోండి, పెట్టుకోండి. ఇది ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే మీరు మీ యొక్క అసైన్మెంట్ వీడియోలలో మీరు టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. ఏంటంటే ఇంపాక్ట్ TTWS 200 బ్యాచ్ హైదరాబాద్, మీ పేరు కూడా ఇవ్వచ్చు ఇక్కడ. ఇట్లా దీన్ని జూమ్ చేసుకోవచ్చు, ఇలా ఇక్కడ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇట్లా ముందు వేస్తున్నాను, ఇది మీకు చాలా ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మీ ఫీడ్బ్యాక్ వీడియో అనుకోండి, ఇట్లా ఇంపాక్ట్ అని పెట్టాను కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకొకటి తీసుకోవచ్చు, ఇంపాక్ట్ 200 బ్యాచ్ కదా. నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్కి మనము పాంట్ ఇచ్చుకోవచ్చు. పాంట్ అంటే ఇక్కడ ఆండ్రాయిడ్, లాటిన్ ఉంటాయి, డిఫరెంట్ పాంట్ సైజులు ఉంటాయి కదా. రోబోట్ బోల్డ్ ఇచ్చాను నేను, ఇంకా చాలా ఉంటాయి, మీరు ఏదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి పాంట్స్. సో ఓకే అన్నాను, వచ్చేసింది. కలర్ ఇస్తున్నా, ఈ ఒక టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ని కలర్స్ ఉన్నాయి. సో రెడ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్, చాలా కలర్, బ్లూ కలర్ ఇచ్చేసాను. ఓకే, బ్లూ కలర్ వచ్చేసింది. సో నెక్స్ట్ నాకు ఆ టెక్స్ట్కు బ్యాక్గ్రౌండ్ కూడా కావాలని మీకు అనుకుంటున్నారు కదా. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చుకోవచ్చు, షాడో ఇచ్చుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. సో మనం ఆల్రెడీ గ్రీన్ ఇచ్చాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ వైట్ ఇస్తాను. చూడండి, వైట్ ఇస్తే నీట్ కనబడుతుంది. ఓకే, ఇది 50% ఉంది, నేను 100% చేస్తున్న వైట్ను. ఇప్పుడు చూడండి వచ్చింది కదా. సో ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పూర్తిగా పేర్లు చాలా రావాలనుకుంటే కూడా మనము ఇక్కడ ఏం చేస్తాం, ఇంపాక్ట్ TTWS 200 బ్యాచ్, ఓకేనా, రైట్. ఇప్పుడు కింద నెక్స్ట్ ఎంటర్ చేసేసి మీ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల మేడం ఉంది, శ్యామల గారు. ఓకే, సో ఇట్లా మీ పేరు, ఎవరైతే మెంటర్ కావచ్చు, ట్రైనర్ కావచ్చు, వాళ్ళ పేరు ఇచ్చేసి ఇలా చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది పెద్దగా అయిపోయింది. సో మనకి ఏంది, ఆ వీడియోలో మాత్రం కావాలంటే చిన్నగా చేసుకోండి, చిన్నగా చేస్తే చిన్నగా ఉంటుంది. సో పైన అయినా ఇవ్వచ్చు. సో పైన స్పేస్ మనకు బాగా, సో అక్కడ ఇచ్చేస్తాను. చూడండి వీడియో, ఇది మీదే వీడియో అనుకోండి, మీరు ఇట్లా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి ఇంపాక్ట్ TTWS టీ మిస్ అయింది కదా, సో పర్లేదు. 200 బ్యాచ్ శ్యామల గారు అంటే ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఎవరిది, శ్యామల గారిది మేడం వీడియో ఫీడ్బ్యాక్ ఇచ్చిందనమాట. సో అది ఈజీగా మనకి అర్థమైపోద్ది అనమాట. ఓకేనా, ఇవి చూడండి ఇప్పటిగా. Morning everyone, I am Bhagat Singh. లేదు, ఇప్పుడు ఇది మీకు ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇది యానిమేషన్లో రావాలంటే దాని టెక్స్ట్ను మనం సెలెక్ట్ చేస్తే మనకి యానిమేషన్ వస్తుంది ఇక్కడ. సో యానిమేషన్ ఇలా రావాలన్నా, మీరు ఇలా చూస్తూ ఉంటారు రీల్స్లో, షార్ట్స్లో, వీడియోలో ఇట్లాంటి చూస్తూ ఉంటారు. అవన్నీ మనకి యానిమేషన్లో ఉంటాయి. సో మీరు ఆ టెక్స్ట్ను సెలెక్ట్ చేసి యానిమేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయి అనమాట. ఫేడు, పాపు, స్లైడ్ రైట్, సైడ్ లెఫ్ట్. ఇది మనకి ఎన్ని సెకండ్లు రావాలి, 0.5 సెకండ్, మిల్లీ సెకండ్ రావాలా, 1 సెకండ్, 1.5 సెకండ్ మనం పెంచుకోవచ్చు. ఇక్కడ 2 సెకండ్స్, 2.5 సెకండ్స్, ఇక్కడ అన్ని ఫీచర్స్ ఉంటాయి.
ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతంగా ఒక వితిన్ 1 మంత్‌లో మీరు మంచి వీడియో ఎడిటర్ అయిపోతారనమాట. స్లైడ్ అప్ చూడండి, స్లైడ్ డౌన్. టెక్స్ట్ ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్, డ్రాప్ అలా వస్తాయన్నమాట. స్కేల్ అప్, స్కేల్ డౌన్, ఇలా ఇన్ని ఫీచర్స్ లెటర్ బై లెటర్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా చూసే ఉంటారు మీరు. ఓకేనా? వైప్ రైట్, లెఫ్ట్, అప్ నుంచి డౌన్కి, అవుట్వర్డ్, ఇలా డౌన్వర్డ్, ఇలా ఇలా చాలా ఉంటాయి. మనం ఫాస్ట్ అంటే ఫాస్ట్ వేసుకోవచ్చు, స్లో అంటే స్లోగా వచ్చు, ఎన్ని సెకండ్లు అంటే అన్ని సెకండ్లు తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒకటి ఆప్షన్ ఇట్లా ఉంటుంది. సో ఇది మనకు వీడియోలో కరెక్ట్గా సెట్ అయ్యే వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ వీడియోల తర్వాత ఇక్కడ మనము మీరు ఓన్లీ మాట్లాడిందికి దానికి బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ రావాలనుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఇక్కడ నా వీడియోలో ఒకసారి చూడండి, మ్యూజిక్ ఉంటుంది కింద. ఇది మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ నేను పెట్టుకున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు నా మెయిన్ వీడియోలో మ్యూజిక్ చిన్నగా వస్తాయి అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మిక్సర్కి వెళ్తే నేను ఎంత పెట్టాను చూడండి, 17 పెట్టాను. మామూలుగా 100 పెడితే అది నేను ఎంత మాట్లాడుతున్నా ఆ మ్యూజిక్ కూడా అంత వస్తుంది, కానీ నాకు అంత రావద్దు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బిలో 20 ఉంచుకుంటేనే మనం మాట్లాడుతున్నప్పుడు క్లారిటీగా అది ఇట్లా వెనక మోగుతూ ఉంటుంది అనమాట. సినిమాలో చూస్తాం కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇది 17 ఇచ్చాను నేను. ఎక్కువ ఇస్తే ఎక్కువ వస్తుంది, అందుకే నేను 17 ఇచ్చాను. ఇలా మీరు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకోవాలనుకుంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ వీడియో కావచ్చు, ఏదైనా మీరు వీడియో చేస్తే దానికి జస్ట్ ఇట్లా ఇక్కడ ఆడియో ఉంది కదా, ఇది చూడండి, ఆడియోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ షార్ట్ మ్యూజిక్, ఎస్ఎఫ్ఎక్స్, రికార్డెడ్ సాంగ్స్, ఆల్బమ్స్, ఆర్టిస్ట్ అన్నీ ఉంటాయి అనమాట. సో మీ ఫోన్లో ఆల్రెడీ ఏమైనా వీడియోలు ఉంటే ఆల్బమ్స్కి వెళ్ళి, అంటే మీ ఫోన్లో ఏమైనా ఆడియోలు ఉంటే ఆల్బమ్స్కి వెళ్ళండి. సో ఏమైనా డౌన్లోడ్ చేసి ఉంటే డౌన్లోడ్ అవుతాయి. లేదు మీరు ఏదైనా ఎవరైనా పంపించినవి ఉంటే పంపించినవి వస్తాయి. డౌన్లోడ్స్ ఉంటే డౌన్లోడ్స్ వస్తాయి. లేదు ఫోల్డర్కి వెళ్ళండి, ఫోల్డర్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. లేదు సార్ ఇల్లే కావాలి, కైన్ మాస్టర్లో సౌండ్లు ఉంటాయి అవి కావాలనుకుంటే మ్యూజిక్ వెళ్ళండి, గెట్ మ్యూజిక్ అనండి, కొన్ని వస్తాయి. చిల్డ్రన్, సినిమాటిక్, క్లాసికల్, డ్యాన్స్, ఈడిఎం, ఎలక్ట్రానిక్స్, ఇలా చాలా రకాలుగా వస్తాయి. వీటిని ఒకటి చిల్డ్రన్ తీసుకుందాం మనం. చిల్డ్రన్ తీసుకొని వినండి ఒకసారి. ఇలా చాలా ఉంటాయి మ్యూజిక్స్, మనం వాడుకోవాలంటే చాలా మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి. ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తను మాట్లాడుతుంది కదా, ఈ యొక్క మ్యూజిక్ కావాలి. మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ అంటే యాడ్ కదా. సో ప్లస్ సింబల్ మీరు టచ్ చేస్తే మనకు ఆ వీడియో కింద ఆడియో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు తను మాట్లాడుతుంటే మనకు ఆడియో వస్తుంది, ఒకసారి చూడండి. Good morning everyone, I am Bhagat Singh, freedom fighter of India, Jai Hind. సో వచ్చింది కదా. సో ఇక్కడ వరకే, అంటే మనకు తను మాట్లాడుతున్న వీడియో వరకు మనకు రావాలి కాబట్టి ఈ ఆడియో మీద క్లిక్ చేయండి, అది యాక్టివ్ అయింది. దీన్ని మనం స్ప్లిట్ చేయాలి, మనకు అవసరం లేదు, ఎక్స్ట్రా ఆడియో మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, స్ట్రిమ్ స్ప్లిట్. సో రైట్ సైడ్ కదా మనకు అవసరం లేదు, జస్ట్ స్ట్రిమ్ రైట్ అనండి, వెళ్ళిపోయింది. ఓకేనా? అయ్యో వెళ్ళిపోయింది కదా, మళ్ళీ డౌట్ వచ్చి అండు ఆప్షన్ ఉంది మనకి, భయపడకండి. అండు ఆప్షన్ వచ్చింది కదా. అండు ఆప్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ వచ్చింది వీడియో క్యాట్ నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లెఫ్ట్ తీయాలనుకోండి, లెఫ్ట్ అనండి, లెఫ్ట్ అంతా వెళ్ళిపోయింది, రైట్ ఉన్నది. మళ్ళీ అండు అనండి, మనకు వస్తుంది, వచ్చింది, ఇక మొత్తం ఉన్నది. లేదు మనకు జస్ట్ స్ప్లిట్ చేద్దాం, ఇక్కడ వరకు కదా, జస్ట్ స్ప్లిట్ చేద్దాం, స్ప్లిట్ అయిపోయింది. ఇది అవసరం లేదు కదా, ఇదంతా ఈ మ్యూజిక్ అవసరం లేదు, రైట్ సైడ్ డిలీట్ అంటున్నా, డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ యొక్క వీడియోకి గుడ్ మార్నింగ్ అంటే ఈక్వల్ సౌండ్స్ వస్తున్నాయి ఇద్దరి, కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆడియోది తక్కువ చేద్దాం, 50%, 60%, 46, ఓకే 39, రైట్ 40 పెట్టేశాను. ఇప్పుడు చూడండి. Good morning everyone, I am Bhagat Singh, freedom fighter of India. అంటే వచ్చింది కదా. సో ఇలా మీరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ వీడియోలు కావచ్చు, లేదా ఎవరికైనా బర్త్డే విషయం చెప్పి మీరు వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నా, లేదా మీ యొక్క ప్రమోషన్స్, మీ బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేసి దానికి ఏదైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయాలి. అప్పుడే వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఏంది, గ్రాఫిక్స్ ఉండాలి, వినడానికి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. మన వాయిస్ కూడా చాలా సవ్యంగా, అంటే మీకు వాయిస్ మాడ్యులేషన్ అయిపోయింది అనుకుంటున్నాను. సో గొంతు కూడా చాలా మనం మెయింటైన్ చేయాలి. చాలా మంది సింగర్స్ చాలా వాళ్ళ ఫుడ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
పులుపు వస్తువులు చాలా తక్కువ తీసుకుంటారట. సో ఎందుకంటే గొంతు మనకి బొంగురు పోయినా కానీ అట్లాంటి టైంలో మేము వీడియోలు రికార్డ్ చేయలేం, చేస్తే బాగుండేది. కాబట్టి ఒక ట్రైనర్గా మనం ముందుకెళ్ళాలన్నప్పుడు, మంచి వీడియో చేయాలన్నప్పుడు మన వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. జలుబు చేసినప్పుడు కూడా మనం వీడియోలు చేయలేం, ఎందుకంటే వాయిస్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో వాయిస్ని కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏదైనా సెషన్కి వెళ్ళే ముందు కూడా ఖచ్చితంగా ముందు రోజు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ సెషన్లో మీకు పిలిచే టైంకు మీకు గొంతు సహకరించకపోయినా ఆ సెషన్లో మీరు అద్భుతంగా ప్రజెంటేషన్ చేయలేకపోతారు టాపిక్ను. సో కాబట్టి వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో ఎడిటర్కి వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియా అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళకి అనమాట. సో ఇది ఈ వీడియో ఆడియోని యాడ్ చేయడం నేర్పించడం జరిగింది కదా. నెక్స్ట్ సార్ ఇలా వద్దు, నేను మాట్లాడాలి ఆన్ ది స్పాట్ అంటే చాలామంది వీడియోని చూసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు కదా, మీకు ఇచ్చేటప్పుడు డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తారు. అది ఎలా అంటే ఇప్పుడు ఈ వీడియోని తీసేస్తాను, డిలీట్ చేశాను. సో ఇక్కడ కైన్ మాస్టర్లో ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనకు ఈ బాబు వాయిస్ వద్దు నాకు. సో నేనేం చేస్తాను, ఆ వాయిస్ మొత్తం 0కి తీసుకొస్తున్నాను. చూడండి టోన్ ఉంది కదా, 0కి తీసుకొచ్చిన తర్వాత 0 రైట్. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఈ యొక్క వీడియోకి తను ఏం మాట్లాడుతున్నాడో నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఒకసారి చూడండి ఎలానో. రికార్డ్ ఉంది కదా ఆప్షను. ఓకే, ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. మీరు కూడా ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు రీల్స్లలో మీరు చూసే ఉంటారు, వాళ్ళు ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు, అక్కడ జస్ట్ ఫస్ట్ రికార్డ్ చేసుకొని వస్తారు. రికార్డ్ అంతా అంటే అక్కడ షాపింగ్ శారీస్ ఎలా డిస్ప్లే చేస్తున్నారు అవన్నీ, కౌంటర్స్ టేబుల్స్ అన్ని రికార్డ్ చేసుకొని వస్తారు, డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తారు. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తారు. సో ఈ షాపింగ్ మాల్ అద్భుతంగా కొత్త కాసంపుల్లై నర్సంపేటలో ఇప్పుడే పడ్డది, అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, అతి తక్కువ ధరలో కాసంపుల్లైలో షాపింగ్ మాల్ అద్భుతంగా ధర దొరుకుతున్నాయి, ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తారు. అప్పుడు ఆ వీడియో మొత్తం ఇట్లా చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట, అన్ని షాపింగ్ కాంప్లెక్స్ అంతా. సో అలా వాయిస్ ఓవర్ ఎలా వేయాలంటే ఇప్పుడు మనకు ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ మనం స్టార్ట్ అనండి, చూడండి స్టార్ట్ అయింది. ఐఎమ్ భగత్ సింగ్, ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా, జై హింద్. సో ఇచ్చాను కదా, ఇప్పుడు నా వాయిస్ ఓవర్ ఇచ్చిన చూడండి. సో రాలి సంథింగ్ ఏదో ఎనేబుల్ చేయనట్టుంది ఆప్షన్. సో అంటే ఇక్కడ అయితే మామూలుగా ఆప్షన్ వాయిస్ వస్తాయి అనమాట. సార్ ఇది ఏదో ఫోన్ సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది కావచ్చు. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి వస్తుంది, రికార్డ్ అన్న కదా. స్టార్ట్. ఐఎమ్ భగత్ సింగ్, ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా, జై హింద్. ఇప్పుడు కూడా రాలేదా? ఓకే, అంటే ఇది సంథింగ్ ఫోన్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఇలా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తారు చాలా మంది రీల్స్ చేసేటప్పుడు, అది ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు అనమాట. రికార్డ్ అనే ఆప్షన్ స్టార్ట్ అని చేస్తారు. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఏంటంటే మనకి రికార్డెడ్ అనే ఫోన్లో ఉంటుంది. రికార్డెడ్ ఒక ఫోన్లో రికార్డెడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అప్పుడు అక్కడ రికార్డ్ చేస్తారు. ఒక ఫోన్లో వీడియో ప్లే అవుతూ ఉంటుంది, వీళ్ళు ఇంకో ఫోన్లో రికార్డ్ చేస్తారు, తీసుకొచ్చి ఈ కైన్ మాస్టర్లో ఆ వీడియోకి ఈ ఆడియోని అటాచ్ చేస్తారు అనమాట. అదొక ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు సేమ్ చెప్పాను కదా, ఆడియోకి తీసుకెళ్ళి ఆల్రెడీ వాళ్ళ ఫోన్లో ఆల్బమ్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తారు అనమాట సింపుల్గా. సో ఇలా యాడ్ చేస్తారు అనమాట. అది వాళ్ళ ఆల్రెడీ చేసింది అనమాట, అలా వచ్చేస్తుంది వాళ్ళకి. లేదు అనుకున్నా డైరెక్ట్ కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనకి అవసరం లేదుగా తీసేస్తున్నా, ఇది కూడా అవసరం లేదు తీసేసిన, అంటే మీకు చూపెట్టడానికి చెప్పిన అనమాట. ఇప్పుడు మళ్ళీ అబ్బాయి యాసిడ్ సౌండ్ పెంచేసిన అనమాట, 200 పెంచేసిన. సో ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయి, మీడియా అయిపోయింది, లేయర్ అయిపోయింది, రికార్డ్ అయిపోయింది, ఆడియో అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఈ వీడియో మనకు సేవ్ అవ్వాలి. సేవ్ అవ్వాలంటే ఇక్కడ ప్లేయర్ ఉంది కదా, సో సారీ ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ని మనము సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ రెజల్యూషన్ చూడండి, రెజల్యూషన్ హెచ్డి 720 పెట్టాను, ఫ్రేమ్ రేట్ 60 పెట్టాను. ఇక్కడ లో అయి ఉంటుంది అనమాట బయట రేటు మనం ఇది తక్కువ ఇస్తే ఏమవుతుంది, మన ఫోన్లో ఆ వీడియో తక్కువ మెమరీ అంటే తక్కువ స్పేసింగ్ తీసుకుంటుంది. లేదు మన హైలో మంచి హై క్వాలిటీ ఉండాలంటే అప్పుడు ఎక్కువ మెమరీ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ 1467 MB తీసుకుంది హైలో పెట్టుకుంటే. లేదు తక్కువ పెట్టుకుంటే 764 MB, ఇంకా తక్కువ పెట్టుకుంటే ఇంకా తక్కువ వస్తాయి అనమాట. ఎందుకంటే ఇది మొత్తం ఎంటర్ నా వీడియో 14 మినిట్స్ వీడియో చూసి ఇంత చూపెడుతుంది. ఫస్ట్ మనం బాబుది అనుకున్నాం కాబట్టి ఇది కొంచెం తక్కువ చిన్నగా ఉంటుంది అనమాట. సో ఓకే, దీన్ని ఇలా మనం ఎడిట్ చేసిన తర్వాత సేవ్ అంటే ఈ సేవ్ అనే ఈ ఆప్షన్ తీసుకోండి. ఇలా సేవ్ యాజ్ ఏ వీడియో అనండి, ఇట్లా సేవ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ వీడియో మొత్తం ఇలా ఇక్కడ ఇది లాంగ్ వీడియో అంత తొందరగా రాదు.
ఇక్కడ మొత్తం ఈ రెడ్ కలర్ ఇట్లా ఇట్లా ముందుకు వస్తాయి అనమాట ఇక్కడ. సో ఒకసారి మీకు చిన్న వీడియో చూపెడతాను. సో ఈ వీడియో కదా, ఈ వీడియో వాయిస్ పెంచేసాను, 200 చేసేసాను. మనం ఏమేమి నేర్చుకునేది దీంట్లో ఇంత ముందుకు విగ్నేట్ పెట్టాం కదా ఒకటి. ఓకే, ఇది పెట్టేశాను. నెక్స్ట్ ఏదన్నా ఎడిటింగ్ మీకు స్ప్లిట్ చేయడం అర్థమైంది అనుకుంటాను. ఏ పదం మనం ఎక్కడెక్కడ వదలాలని మీకు అర్థమై ఉంటుంది. ఎక్కడ మనం వేస్ట్గా మాట్లాడాము ఆ పాయింట్ ఇక్కడ అవసరం లేదు ఈ వీడియోలో అనేది కట్ చేసుకోవచ్చు. కట్ చేసేది కూడా మీకు ఇట్లా సెలెక్ట్ చేస్తే ట్రిమ్ అనేది ఆప్షన్ వస్తుంది, స్ప్లిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అవసరం లేదంటే ఇక్కడ కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ మనకు అవసరం లేదంటే ఈ పార్ట్ మనం డిలీట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో లేదు మళ్ళీ డిలీట్ అవుతుంది, మనకు కావాలనుకుంటే అండు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాను, ఎందుకో చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఏంది 3 దిక్కులు స్ప్లిట్ చేశాను కదా, ఇక్కడ నేను ట్రాన్సాక్షన్స్ ఇస్తాను అనమాట. సో ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ ఇస్తాను, ఒకసారి చూడండి ఇలా. సో ఇది ఇచ్చాను, ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ ఇలా వస్తుంది. ఇవి కూడా ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ప్రజెంటేషన్ ఇట్లా రకరకాలుగా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇలా చేసుకోవచ్చు మనం. ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి వీడియో. గుడ్ మార్నింగ్ అజయ్ హింద్. సో ఇలా అంటే మనము ఈ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ వీడియో కట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోకి ఈ వీడియోకి మధ్యలో మనం ఇలా ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటే వీడియో ఎడిటింగ్ చాలా అందంగా కనబడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనం లేయర్ తీసుకున్నాం కదా, లేయర్కి వెళ్ళి ఇంకేం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోగో తీసుకుందాం, ఇమేజ్ తీసుకుందాం, ఇది కూడా తీసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అవ్వన్నాం, ఇది తీసుకుందాం. ఓకేనా, ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇది మీ వీడియో అనుకోండి, మీరు యూట్యూబర్ ఇప్పుడు ఒక వీడియో చేశారు, మీరు అప్లోడ్ చేశారు యూట్యూబ్ ఛానల్లో. మీరు ఆ వీడియోకి చివరిలో ఇట్లా సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పెట్టుకున్నారు, దీన్ని ఇలా మనం పెట్టుకున్నాము. ఓకేనా, ఓకే రైట్, పెట్టుకున్నాం. ఇది వీడియో అంతా కూడా మనకు రావాలి, దీని ఇట్లా జస్ట్ లాగితే దీని అంతా వస్తాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ వీడియోలో మీకు టెక్స్ట్ రావాలి, మళ్ళీ రిపీట్ అవుతుంది మీకు క్లాస్, మళ్ళీ ఒకసారి చూడండి. టెక్స్ట్ రావాలి, టెక్స్ట్ TTWS 200 బ్యాచ్ ఎంటర్. ఇప్పుడు రమణ సార్ పెడదాం, రమణ గారు. ఓకేనా, వచ్చేసింది. ఓకే అన్నాను, టెక్స్ట్ వచ్చేసింది. టెక్స్ట్కి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ ఏమైనా పేరు మార్చుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. లేదు ఓకే పేరు కరెక్ట్ అనుకుంటే ఫాంట్కి వెళ్ళండి. ఫాంట్లో ఆండ్రాయిడ్, లాటిన్ 2 రకాలు ఉంటాయి, మీకు ఏదంటే అది తీసుకోండి. నేను రోబోట్ బోల్డ్ తీసుకున్నాను. ఇప్పుడు టెక్స్ట్కు మనకు పెద్దగా చేసాం, కొంచెం ఇక్కడ పెట్టుకున్నాను. దీన్ని కలర్ ఇవ్వాలనుకుంటున్నాను, కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎనీ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్లో తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్కి అవుట్లైన్ ఉంటుంది, అవుట్లైన్ కలర్ కూడా ఇవ్వచ్చు. మనం అవుట్లైన్ ఇస్తే చూడండి ఎట్లా కలర్ వచ్చిందో. నెక్స్ట్ ఇంకా మనకి షాడో ఇవ్వచ్చు, షాడో కూడా ఏదన్నా కలర్ సెలెక్ట్ చేసి గ్రీన్ ఇస్తాను. చూడండి షాడో కలర్ వచ్చేసింది. లేదు ఇంకా గ్లో అంటే గ్లో కలర్ ఏదో ఒకటి, ఎల్లో ఉంది, వైట్ ఇద్దాం. సో వైట్ వచ్చింది కదా, చూడండి వైట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కావాలి. ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ మనకు పూర్తిగా ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ ఒక డిఫరెంట్ కలర్ రావాలి. ఏం చేద్దాం, ఓకే ఇది తీసుకుందాం. ఓకే ఇప్పుడు అన్నీ కనబడుతున్నాయి స్పష్టంగా. ఓకేనా, ఓకే రైట్. అంటే షాడో కనబడుతుంది, అవుట్లైన్ కనబడుతుంది, గ్లో కనబడుతుంది, అన్నీ కనబడుతున్నాయి కదా. ఇంతకుముందుకు ఇప్పటికి చేంజ్ వచ్చింది కదా. సో ఇన్ని ఫీచర్స్ అయితే మనకు ఉంటాయి కైన్ మాస్టర్లో మీ పేరుకు. ఓకేనా, ఇప్పుడు ఇది సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఒక ఇమేజ్ పెట్టుకున్నాం. టెక్స్ట్ వచ్చేసింది. ఈ టెక్స్ట్ ఎలా రావాలి, మనకు యానిమేషన్ ఉంది కదా, యానిమేషన్కి వెళ్ళాం. ఫేడ్ అంటే ఫేడ్, పాప్ అంటే పాపు, ఇలా వస్తాయి. ఇది 1 minute పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా మనకు ఇది ఉంది కదా, ఇమేజ్ సబ్స్క్రైబ్ నో ఇమేజ్ ఉంది కదా, ఇది మనకు ఓవరాల్ యానిమేషన్ ఎలా ఉండాలంటే బ్లింక్ అవుతూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకో అని ఇలా ఉంటే మీరు వీడియోలో అలా చూస్తే ఉంటాయి ఇట్లాంటి. సో ఇప్పుడు ఓవరాల్ ఒకసారి వీడియో ప్లే చేస్తాం చూడండి. గుడ్ మార్నింగ్ అజయ్ హింద్. సో ఇలా గుడ్ మార్నింగ్. ఇది జస్ట్ ఒక 6 seconds వీడియో. ఇంకా మనము లెంతీ వీడియో, మనకు ఫీడ్బ్యాక్ వీడియోలు కావచ్చు, ఒక ప్రజెంటేషన్ వీడియోలు కావచ్చు, లేకుంటే మీరు ప్రమోషన్స్ చేయాలనుకున్న మీ బిజినెస్ వీడియోలు కావచ్చు,
ఏదైనా ఈ విధంగా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం సాధారణంగా. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని ఫ్లోలో వేరే వేరే మనం కావాల్సిన కంటెంట్ చెప్పుకొని వేరే కంటెంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు. సో ఆ కంటెంట్ కట్ చేసి కావాలే కంటెంట్నే ఉంచుతాం అనమాట. తమ్ముని తీసుకెళ్లారు, తమ్ముని తీసుకెళ్లారు. ఆ రూమ్ కొన్నాను, డోర్ పెట్టు. సారీ అండి, పిల్లలు వచ్చేసి రూమ్లోకి. సో ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు ఈ వీడియోకి మనం ఇంతకుముందు ఆప్షన్ ఏంది, చివరిలో ఎడిటింగ్ వాయిస్ ఆడియో ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. ఆడియో తీసుకున్నాను. ఆడియో కూడా మనకు తక్కువనే ఉండాలి. తక్కువ అంటే మిక్సర్కి వెళ్ళేసి ఒక 50 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది మనకి ఇంతవరకు ఉంది కదా, ఇది అవసరం లేదు. ఇక జస్ట్ టచ్ యాక్టివ్ ఉంది, దీన్ని ట్రిమ్ చేయండి. రైట్ సైడ్ ట్రిమ్ అవసరం లేదు. ఓకే, వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చింది కదా. ఇంకా ఈ ఇమేజ్కి మనం ఏం చేయాలంటే లేయర్స్ ఎఫెక్ట్స్. సో ఇది ఒకటి ఉంది కదా, ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ కూడా మీకు చూపెడతాను చూడండి. ఇట్లా ఇంత వేరొక ఫేస్, అది కూడా కొద్దిగానే ఇస్తాను, ఎందుకంటే మనకు వీడియో చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఇస్తున్నాను. ఓకేనా, కొంచెం ఇచ్చేసాను. రైట్. సో అప్పుడు ఆ ప్లే అయ్యేంత వరకు ఆ వీడియో ఫేస్ కరెక్ట్ నీట్గా కనబడదు అనమాట. ఇది ఒక ఫీచర్ యాడ్ చేశాను. నెక్స్ట్ లేయర్కి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ మనకి ఇంకేంటి, స్టిక్కర్కి వెళ్ళాను. ఇది తీసుకున్నాను, బర్త్డే కేక్ తీసుకున్నాను. సో కేక్ అనేది నేను ఇక్కడ సైడ్కి పెడుతున్నాను. ఇట్లా మన ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇట పెట్టుకోవచ్చు. టచ్ చేసి ఇట్లా తీసుకెళ్తే అట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండాలంటే ఇట్లా మనకు వస్తుంది. ఇటు మిడిల్, ఇది మిడిల్ చూడండి, లైన్స్ వస్తున్నాయి కదా, ఇది మిడిల్. ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ సైడ్కి పెట్టుకోవాలంటే సైడ్కి పెట్టుకోవచ్చు. ఇలా ఏదంటే అది. ఒక కిరీటం తీసుకుందాం. ఈ బాబుకు కిరీటం పెడుతుంది చూడండి. సెట్ అవుతుందో లేదో చూద్దాం. రాజు కిరీటం పెడుతున్నది చూడండి. ఓకే, సెట్ అయిపోయింది. సో ఈ స్టిక్కర్ అనేది మనకు మొత్తం ఉండాలి, వీడియో అంతా ఉండాలి. ఉందా? ఇంకా పెంచుకోవచ్చు మనం. జస్ట్ టచ్ చేసి ఇట్లా లాగితే మనకు వచ్చేస్తుంది అనమాట. టచ్ చేసి లాగితే మనకు ఇలా వస్తాయి అనమాట. ఓకే, ఈ కిరీటం ఎటుటో పోతుంది, పైకి కిందికి, పైన పెడదాం ఓవరాల్గా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ సింగర్ జై హింద్. సో వచ్చింది కదా. అంటే మనకి ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు అనమాట. అది లేయర్స్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీడియాకి వెళ్ళి ఇంకొక ఇమేజ్ తీసుకోవచ్చు, లేకపోతే మనకి ఏదైనా మన లోగో తీసుకోవచ్చు, ఇంకేదన్నా టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు. లేదా ఇమేజ్కి ఇవే ఎఫెక్ట్స్కి వెళ్ళి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదా లేయర్కి వెళ్ళి స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి చెప్పినట్టు స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు. లేదా టెక్స్ట్కి వెళ్ళి టెక్స్ట్ కూడా ఇంతకుముందు రాసాం కదా, మేడం పేరు ఇట్లా రాసాం కదా, అది కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా మనకి టెక్స్ట్ అది పర్మనెంట్గా మొత్తం పూర్తిగా వచ్చేటట్టు పూర్తిగా పెట్టేసాం. దానికి యానిమేషన్ ఇచ్చినాం. ఈ టెక్స్ట్లో వీటికి కూడా యానిమేషన్ ఇచ్చేసినాం. సబ్స్క్రైబ్ నవ్ అనే దానికి. ఇప్పుడు ఓవరాల్గా మనకు వీడియో రెడీ అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలంటే, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా రైట్ సైడ్ టాప్లో, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రేమ్ రేటు HD 720 పెట్టుకోండి. ఇది 60 పెట్టుకొని ఫ్రేమ్ రేటు. రెజల్యూషన్ ఏమో హై డెఫిషియన్సీ 720, ఫ్రేమ్ రేట్ 60. ఇక్కడ మనకు హై అని చెప్పాను కదా. హై అంటే ఎక్కువ స్పేస్ వస్తుంది, లో అంటే తక్కువ అనమాట. 4 MB 5 MB అట్లా. ఇది ఎక్కువ హై పెట్టుకుంటే 7 MB అయిపోయింది. చూసారా, ఇక్కడ మారిపోతుంది బ్రైట్ రేట్. సేవ్ యాజ్ వీడియో క్లిక్ చేయండి. చాలామంది తెలియక అప్లోడ్ అంటారు. అప్లోడ్ అంటే ఆటోమేటిక్గా మనకు సోషల్ మీడియా కనెక్ట్ అయి ఉంటే అవుతుంది. కానీ మనం ఇది క్రాక్డ్ వర్షన్ కాదు కదా, ఇది ఫ్రీ. ఇది మనకు ప్రో వర్షన్ తీసుకుంటే అట్లా ఉంటుంది. ఇది మామూలు వర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి అలా కాకుండా జస్ట్ సేవ్ యాజ్ ఏ వీడియో అనండి. సేవ్ యాజ్ ఏ వీడియో అంటే వీడియో సేవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది చిన్న 6 seconds వీడియో కాబట్టి తొందరలో అయిపోయింది. 2 minutes వీడియో అయితే కొంచెం స్లోగా వస్తుంది. ఇంకా 5 minutes వీడియో అయితే ఇంకొంచెం స్లోగా వస్తుంది. 14-15 minutes వీడియో అయిపోతే అయితే స్లోగా వస్తుంది. అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే అది ఎక్స్పోర్టింగ్ అవ్వడానికి, సేవ్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ సేవ్ అయిన వీడియో మీ ఫోన్లో ఎక్కడ ఉంటుందంటే, మీ ఆటోమేటిక్గా గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మీకు రీసెంట్ దాంట్లో చూడండి, గ్యాలరీలో రీసెంట్ దాంట్లో చూడండి, రీసెంట్ ఇక్కడ ప్లే అయితే చూడండి. సింగర్ జై హింద్. గుడ్ మార్నింగ్ సింగర్ జై హింద్. సో ప్లే అయింది కదా. ఇట్లా మీ యొక్క గ్యాలరీలోకి ఆ ఫోటో అనేది, వీడియో అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఈ కైన్ మాస్టర్లో మనము ఒకవేళ సార్ మాకు 3 minutes వీడియో 4 minutes వీడియో ఉంది అంటే కూడా మీరు దాన్ని ఇలా తీసుకొని
దానికి ఈ విధమైన ఆప్షన్స్ ఉంటాయి. మీ ఫస్ట్ మీడియాకి వెళ్ళండి, మీడియాకి వెళ్ళి వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో వస్తుంది. మళ్ళీ వీడియో పైన మీ పేరు రావాలంటే లేయర్కి వెళ్ళి టెక్స్ట్ తీసుకోండి, టెక్స్ట్ యాడ్ చేయండి. తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఆడియోకి వెళ్ళండి. ఇక్కడ ఏదో ఒక మ్యూజిక్ ఉంటాయి, మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోండి. సో డిఫరెంట్ షార్ట్ మ్యూజిక్ ఉంటాయి, మ్యూజిక్స్ ఉంటాయి, చాలా వీడియో సాంగ్స్ ఉంటాయి. లేదు ఆల్రెడీ కొన్ని మన వీడియోలో ఆడియోలో డౌన్లోడ్ చేసి ఉంటాయి అంటే అది కూడా పెట్టుకోవచ్చు. లేదు రికార్డెడ్ అన్న ఆప్షన్ ఉంటుంది, దాన్ని స్టార్ట్ అని కూడా చేయండి. అక్కడ మీరు మాట్లాడండి, వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అక్కడ కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 4 ఆప్షన్స్ గురించి అయితే నేను మొత్తం చెప్పాననేది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఒకసారి చూడండి, లెఫ్ట్ సైడ్ ఇదేమో బ్యాక్ రావడానికి ఆప్షను, మళ్ళీ సెలెక్ట్ చేశాను. రెండోది ఇది ఇంతకుముందుకు చెప్పాను కదా, అండు ఆప్షన్ అని చెప్పాను కదా, అండు ఆప్షన్. దీన్ని ఇట్లా స్ప్లిట్ అన్నాను, స్ప్లిట్ అయిన తర్వాత ఇక్కడ అండు ఆప్షన్, ఇది అండు ఆప్షన్ అనమాట. ఓకేనా. ఇదేమో మళ్ళీ రివర్స్ ఆప్షన్ ఇలా ఉంటుంది. ఇదేమో డిలీట్ చేయడం. ఈ కింది ఏంటంటే దీన్ని క్లిక్ చేస్తే మన వీడియోలో ఏమేమి టెంప్లెట్స్ వాడాము అనుకుంటే ఇవి చూడండి, ఇది ఇట్లా చూపెడతాయి అనమాట. దీన్ని క్లిక్ చేస్తే మనకు మొత్తం ఇక్కడ పెద్దగా చూపెడుతుంది. ఇక్కడ వీడియో ఉంటుంది, ఇటు సైడ్ చూడండి. ఫస్ట్ వీడియో ఉంది, తర్వాత సబ్స్క్రైబ్ నవర్ ఉంది, తర్వాత TTWS 200 బ్యాచ్ ఉంది, తర్వాత ఇది ఎఫెక్ట్స్ ఒకటి ఉంది, తర్వాత క్లాసిక్ స్టిక్కర్ ఒకటి పెట్టాం కదా మన బర్త్డేకి, తర్వాత క్లాసిక్ స్టిక్కర్ రెండోది ఏం చేసాం, కిరీటం పెట్టాం కదా, తర్వాత లాస్ట్ ఏంటి సౌండ్. ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. సో ఇవి ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి దీన్ని క్లిక్ చేస్తే మనకు వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఆప్షన్స్ ఇటు ఎక్కువ ఉంటాయి. ఇటు సైడ్ ఆప్షన్స్ దీన్ని ఏది టచ్ చేస్తే దాని ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి అనమాట. టెక్స్ట్ అయితే టెక్స్ట్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి, వీడియో అయితే వీడియో సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఏది క్లిక్ చేస్తే దాని ఆప్షన్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. దాన్ని మనం వాడుకొని మన వీడియోని అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవడమే. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం దీన్ని సేవ్ అంటే మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి, ఫ్రేమ్ రేట్ రిజల్యూషన్ హైలో పెట్టుకొని సేవ్ యాజ్ అనండి, సేవ్ అయిపోతుంది. ఇలా అయిపోతుంది. ఇది బేసిక్స్ అనమాట. ఇది బేసిక్స్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్. సో నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇగో ప్రజెంట్ వీడియోస్ అయితే ఈ విధంగా తీసుకొస్తున్నాను. ఇది ఏంటంటే ఇది ఒకసారి చూడండి, ఇది ఒక ఇమేజ్. ఫస్ట్ ఇది ఒక ఇమేజ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, తర్వాత ఇది వీడియో ఒకటి ఉంటుంది, తర్వాత ఇది ఒకటి ఉంటుంది ఏంటిది సబ్స్క్రైబ్ నౌ ఇట్లా అని, తర్వాత ఇది నా ఛానల్ లోగో ఇది ఒకటి ఉంటుంది, తర్వాత ఇలా ఒకటి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇగో ఇది ఒకటి లైక్ సబ్స్క్రైబ్ అని ప్లే అవుతూ ఉంటాయి. ఒకసారి మాట్లాడుతాను చూడండి, ఇవి కూడా పెట్టుకోవాలి మన ఛానల్లో, మన వీడియోలో ఖచ్చితంగా. ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో లేట్ చేయకుండా గ్రూప్ డి నోటిఫికేషన్ మనం మాట్లాడుతున్నప్పుడే అక్కడ రావాలి. ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఆప్షన్ ఎక్కడైతే మాట్లాడతామో అక్కడ ఈ గ్రీన్ స్క్రీన్లో ఉన్న దాన్ని తీసుకోవాలి. ఇది గ్రీన్ స్క్రీన్లో చేసిన వీడియో అనమాట. దీనికి నేను క్రోమాకి అప్లై చేశాను కాబట్టి మీకు అది కలర్ కనబడతలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్రోమాకి రిమూవ్ చేసేస్తే కలర్ వస్తుంది. చూడండి, కలర్ ఉంది కదా, కలర్ ఉంది. ఇది నేను ఏం చేశాను, ఎనేబుల్ చేసుకున్నాను, వెళ్ళిపోయింది. జస్ట్ మనకు అదే ఉంది, ఇక్కడ ప్లే అవుతుంది. ఇట్లా చేసుకోవద్దు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో లేట్ చేయకుండా ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇది ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఒకటి వాటర్ మార్క్ అని చెప్పాను కదా, ఇది వాటర్ మార్క్ ఒకటి, ఇది వాటర్ మార్క్. ఇంకా ఇవన్నీ మీకు పోస్టర్లో క్యాన్వాలో కావచ్చు, పిక్సెల్ ల్యాబ్లో కావచ్చు. నేనైతే ఎక్కువ పిక్సెల్ ల్యాబ్ వాడతాను, పిక్సెల్ ల్యాబ్ నేను చేసుకున్నాను. మనకి ఎక్కువ క్యాన్వా కూడా వాడతారు, క్యాన్వాలో కూడా ఇట్లాంటి ఆప్షన్స్. ఇది ఓన్లీ పోస్టర్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో పోస్టర్ ఉంటుంది, దానిపైన నేను ఇక్కడ వీడియోని తీసుకొచ్చాను. ఇది ఒకటి ఉంటుంది, తర్వాత ఇది ఒక టెంప్లెట్. ఈ టెంప్లెట్ ఎన్ని వాడాలని చూడండి, ఇక్కడ ఎన్ని వాడాలని చూడండి, మీకు కనబడుతుంది ఇక్కడ. సో చూడండి, ఇది ఒక టెంప్లెట్, ఇది ఒకటి, ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఇది ఒక టెంప్లెట్, ఇదొకటి, ఇక్కడ ఇది ఒకటి గ్రీన్ స్క్రీన్ కింద ఉండేది, ఇది వీడియోకి అసలు బేస్ ఏంటంటే ఇది ఉంటుంది అనమాట. సో ఇన్ని రకాలుగా వాడితే అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను కూడా దానికి బ్యాక్గ్రౌండ్ టైంకి వచ్చేటప్పుడు సెట్ చేసుకున్నాను అనమాట. అది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. లాస్ట్లో నేను ఏ విధంగా ప్రిపేర్ అయినా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా వీడియో అయితే పూర్తి చేసే ప్రయత్నం చేయండి. సో మరి ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఇది ఏంటి, నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ సిలబస్ గురించి చెప్తున్నాను. సిలబస్ గురించి చెప్పినప్పుడు ఈ యొక్క పోస్టర్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నా. అంటే ముందే ప్రీ ప్లాన్గా వీడియో ఫస్ట్ బేస్ వీడియో రికార్డ్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాను ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సెట్ చేసుకున్నాను. నేను సిలబస్ ఏముంటుంది ఒకసారి పెట్టుకున్నాను. తర్వాత ఇంకోటి ఏం చేశానంటే
ఈ బుక్స్ గురించి చెప్పాను. బుక్స్ అవి ఆల్రెడీ అక్కడ కనబడతాయి సిలబస్ ఏం చదవాలనేది. నెక్స్ట్ ఇక్కడ ఇది నా సిలబస్ ప్రిపరేషన్ ప్లాను ఇది చెప్పాను. తర్వాత చివర్లో ఇంకో పోస్టర్ కూడా ఉంటది. ఏంటంటే మన యాప్‌లో ఏమిస్తున్నాం, మన యాప్ గురించి ఇక్కడ ఒకటి ఇచ్చాము. నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడ నేను మాట్లాడతా. మన రైల్వే అడ్డా యాప్ ఉంది. డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ డిస్‌ప్లే అయిద్ది బ్యాక్‌గ్రౌండ్‌లో. నెక్స్ట్ మనం ఏమి ఇస్తున్నాం కోర్స్ ఆఫర్‌లు అన్నప్పుడు కూడా ఇదొక ఇమేజ్ వస్తదనమాట. సో, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి. ఆల్ పీడిఎఫ్స్ 299కే మీకోసం ఆఫర్ అని ఇదొక ఇమేజ్. ఇదంతా ఇమేజ్ ఫస్ట్ నేను మాత్రం ఇది ఇక్కడ ఎటన్నట్టు పెట్టుకోవచ్చు. ఇది చెప్పాను కదా! ఇది వీడియో. దీన్ని మనం గ్రీన్ స్క్రీన్ మీద రికార్డ్ చేసాం కాబట్టి ఈ విధంగా ఎక్కడక్కడ వాడుకోవచ్చు. సో, ఇలా ఆప్షన్స్ అనమాట. ఇది చాలా నేర్చుకుంటేనే ఈ విధంగా చేస్తాం. ఫస్ట్ టైమ్ ఇలా అంటే సార్ మీలాగా నాకు చేయాలంటే నాకు రావాలంటే కష్టపడాలి. నేను కూడా అన్నీ నేర్చుకున్నాను. సో, మీకు కొన్ని ఇప్పుడు ఇంకా సీక్రెట్స్ చెప్తాను. యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాను నేను మొత్తము. అది ఎలా నేర్చుకున్నానో కూడా ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం అండి. ఇది స్క్రీన్ క్లోజ్ చేస్తాను. ల్యాప్‌టాప్‌లో కనెక్ట్ అవుతాను. సో, వీడియో ఎడిటింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చివర్లో ఇది ఒకటి ఆపుతాను. ల్యాప్‌టాప్ తీసుకురా. యెస్. సార్ ఓకేనా సార్? ఆడియో, వీడియో? కుమార్ సార్, తులసి కుమార్ సార్. రైట్ సార్. సో, ఇప్పుడు ఏమన్నా ఆప్షన్స్ ఎలా డౌట్స్ ఉంటే ఒకసారి డౌట్స్ అడగండి. దానికంటే ముందు మీకు ఇంకొక చూపిస్తాను. సో, ఈ స్క్రీన్ వస్తుందా సార్? యెస్ సార్. యెస్. సో, ఇది మన ఛానల్ అండి. రైల్వే 24 ఆల్మోస్ట్ మనకు 25.5K అంటే 25,500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఇప్పటివరకు 260 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. సో, ఇక్కడ మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో, ఇది ఇంకోసారి చూడండి లేటెస్ట్ వీడియోలో యొక్క థంబ్‌నెయిల్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపెట్టాను కదా! ఇగో ఇది వీడియో. ఇలా వస్తది. ఈ థంబ్‌నెయిల్స్ ఒకసారి చూడండి. లేటెస్ట్ థంబ్‌నెయిల్స్ ఇవన్నీ. ఒకసారి వర్డ్ లిస్ట్ చూద్దాం. వర్డ్ లిస్ట్. వాయిస్ వస్తుందా సార్? వాయిస్ ఓకేనా? రైట్. పర్ఫెక్ట్ ఓకే. సార్. థాంక్ యూ. ఓకే సార్. ఇప్పుడు ఓకే. వర్డ్ ఓకే. లిస్ట్ వీడియోలు చూడండి. వర్డ్ లిస్ట్ వీడియోలో ఎలా ఉండేది థంబ్‌నెయిల్. అప్పుడు నేను ఎలా ఉన్నాను చూడండి ఒకసారి. సో, అలా అప్పుడు వర్డ్ లిస్ట్ వీడియోలు ఇవన్నీ రైల్వే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అయ్యేటివన్నమాట. ఒకసారి ఒకటి వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇదే. చూసారు కదా! అప్పుడు ఎలా మాట్లాడానో, తర్వాత ఇప్పుడు అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ నా లైఫ్ యూట్యూబ్ జర్నీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన తర్వాత ఈ వీడియో చూడండి. అంటే వీడియో ఎడిటింగ్ చూడండి. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కావచ్చు, నా ప్రెజెంటేషన్ కావచ్చు. సో, అంటే ఈ విధమైన చేంజెస్ అయితే నాకైతే నా యూట్యూబ్ పరంగా నేనైతే చేంజ్ అవ్వడం జరిగింది. సో, ఇంపాక్ట్ రాకముందుకు నేనేదైతే టీటీడబ్ల్యూఎస్ 19 బ్యాచ్ 2023 ఏప్రిల్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. బిఫోర్ ఏప్రిల్ నా ఛానెల్‌లో సబ్స్క్రైబర్స్ వచ్చి జస్ట్ 5,000 ఉండేది. 5,000 ఉండేది. అప్పటికి ఇంకా మానిటైజేషన్ కూడా కాలేదు. బట్ ఆఫ్టర్ ఈ 2 ఇయర్స్‌లో ఆఫ్టర్ నేను టీటీడబ్ల్యూఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్‌లో యూట్యూబ్ పరంగా నేను చాలా గ్రోత్ అయ్యాను. అంటే వీడియోస్ చేసే దాంట్లో థంబ్‌నెయిల్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, ప్రతీది ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యాను. నేను చాలా అంటే మా యూనియన్ లీడర్స్‌తో ఇంటర్వ్యూ చేస్తా ఉంటాను. సక్సెస్ జర్నీలు చేస్తా ఉంటాను. ఎవరైతే రైల్వే జాబ్ సాధించిల్లో వాళ్ళతోని
మాట్లాడి వాళ్ళ సక్సెస్ జర్నీ తీసుకొస్తాను కొత్త వాళ్ళకి. సో, ఇలా ప్రతీదీ అప్‌డేట్ అవుతూ ఈ రోజైతే ఈ స్థాయికైతే రావడానికి కారణం గూడా ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో నేను తీసుకున్న ట్రైనింగ్ అండి. సో, నన్ను ఆ విధంగా డిజైన్ జేయడం జరిగింది. సో, ఇది యూట్యూబ్‌లో ఇప్పటివరకు నేను ఆల్‌మోస్ట్ ఒక 20,000 గూడా ఎర్న్ చేయడం జరిగింది. అంటే ప్రమోషన్ ద్వారా. అదేవిధంగా కొన్ని ప్రమోషన్ వీడియోలు చేస్తా ఉంటాను. అదేవిధంగా యూట్యూబ్‌లో కూడా మానిటైజేషన్ అయిపోయింది. యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది గూడా 2 టైమ్స్ పేమెంట్ గూడా తీసుకోవడం జరిగింది. ఎవ్రీ $100 వాళ్ళు పే చేస్తారు మనకి. సో, అది అంటే మీరు ఒకవేళ యూట్యూబ్ రంగంలో గూడా సెటిల్ అవ్వాలనుకుంటే మంచి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉంటేనే మీరు సక్సెస్ అయితారు. చాలామంది కరోనా టైంలో చాలామంది జాబులు పోతే యూట్యూబ్‌లో వీడియోలు చేసి క్లిక్ అయ్యి కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు ఇప్పుడు మీకున్నారు. మీకు తెలుసు. చాలామంది ఆ విధంగానే ఇన్‌స్టాలో రీల్ చేశారు. యూట్యూబ్‌లో రీల్ చేసి కరోనా టైంలో ఇంట్లో ఉన్నారు గదా! ఊరికనే కుకింగ్ వీడియోలు చేశారు. కుకింగ్ వీడియోలు చేసి కొన్ని మిలియన్ వ్యూస్ రావడం వల్ల వాళ్ళ ఛానెల్ మానిటైజేషన్ అయిపోయి వాళ్ళు ఈరోజు అదే వాళ్ళ వృత్తిగా వీడియోలు చేస్తూ కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. సో, అంటే అది ఆ ఫీల్డ్‌లో ఎళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ విధంగా ఉంటది. సో, ఇది యూట్యూబ్ ఛానెల్ అండి. ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి డౌట్స్ అడగండి. నేను కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. యాహ్! ఒక్క నిమిషం సార్. డౌట్స్ తీసుకునే ముందు ఒకసారి తులసి కుమార్ గారు ప్లీజ్. శివకుమార్ గారు ఒకసారి ఉండండి. తులసి కుమార్ గారు తులసి కుమార్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అంటే ఈ ఆధునిక కాలంలో నిజంగా ఒక సాధారణంగా ఒక మనిషి మాట వింటేనే ఎంతో శక్తి ఉంటుంది ఆ మాటకి. అంటే విన్నదానికి అంత ఉంటుంది. మరి చూసేదానికి ఇంకెంత ఉంటుంది. మరి చూసి, వింటూ అంటే వీడియోలో 2 ఉంటాయి. ఆడియో, వీడియో. సో, చూస్తూ, వింటూ ఉంటే ఎంత శక్తివంతంగా ఉంటుందో ఒక వీడియో ద్వారా నిజంగా ఇంత పవర్‌ఫుల్‌గా మనం తయారు చేసుకోవచ్చా? అదేవిధంగా వీడియోలో మీరు చేసినటువంటి ఎడిటింగ్స్ మాకు ప్రాక్టికల్‌గా మీరు మాకు చూయించారు. చేసి చూయించారు ఇంత ఓపికగా. మా పార్టిసిపేట్స్ అందరికి గూడా మీరు చేసినటువంటి ఆ వీడియో ఎడిటింగ్ ద్వారా మాకు చాలా నాలెడ్జబుల్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అండ్ మేము గూడా మీలాగే మీ మంచి ప్రోత్సాహం ద్వారా మీలాగా మేము గూడా యూట్యూబ్‌లో గావచ్చు, సోషల్ మీడియాలో గావచ్చు, ఒక మంచి స్థాయికి ఎదగాలని జెప్పి మేము కోరుకుంటాం సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ అపార్చునిటీ సార్. థాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. విత్ యువర్ పర్మిషన్ మీకు టైం ఉంటే గనుక ఒక 3 నుంచి 4 క్వెషన్స్ తీసుకున్నాను సార్. సో, ఎవరైతే యెస్ సార్. యెస్ సార్. మాట్లాడాలనుకుంటున్నారో కొంచెం రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ పద్మజ గారు ప్లీజ్ గో అహెడ్ అండి. హ్యాపీ ఈవినింగ్ నరేష్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టీచింగ్స్. యాక్చువల్లీ మీరు అన్నట్లు పెద్ద సముద్రము వెంటనే అర్థమైతే అవ్వదు. వీ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ లెర్న్. అయితే మీరు గ్రీన్ స్క్రీన్ గురించి చెప్పారు కదా. ఆ గ్రీన్ స్క్రీన్ ఉంటేనే యూ క్యాన్ లేయర్ ఇట్ అండ్ చేంజ్ ద వీడియోస్ అని. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి గ్రీన్ స్క్రీన్ ఉండదు. ఇప్పుడు ప్లెయిన్ వాల్ కి మేము చేసుకోవచ్చు అలాగా? చేసుకోవచ్చు మేడం. అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రొఫెషనల్ యూట్యూబర్స్ మాత్రమే గ్రీన్ స్క్రీన్ వాడతారు. సో, నార్మల్‌గా మీరు ఫస్ట్ టైమ్ వీడియోలు చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా కలర్‌ఫుల్ అంటే నీట్‌గా ఉన్నా పర్వాలేదు. అంటే పిచ్చి పిచ్చి గీతలు కాకుండా, పిచ్చి పిచ్చి పోస్టర్స్ కాకుండా నీట్‌గా ఉన్నా పర్వాలేదు. జస్ట్ ట్రైపాడ్ ముందు పెట్టుకోండి. ట్రైపాడ్‌కి ఇట్లా ఫోన్ కనెక్ట్ పెట్టండి. మీరు ముందు ఇట్లా నిలబడండి. నిలబడి రికార్డ్ చేసుకోండి. మీకు ఇలా కావాలంటే ఇలా రికార్డ్ చేసుకోండి. ఇలా కావాలంటే ఇలా రికార్డ్ చేసుకోండి. సో, దాన్ని ఒకసారి మీరు చూడండి. నేను మాట్లాడిన మాటలు, నా బ్యాక్‌గ్రౌండ్ నీట్‌గా ఉందా లేదా? ప్లస్ ఇంకోటేంటంటే వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాయిస్ అండి. వాయిస్ చాలా మంది ఇంట్లో ఫ్యాన్ ఏసి రికార్డ్ చేస్తారు. అది ఫ్యాన్ సౌండ్ వస్తా ఉంటది. లేదా పక్క రూమ్‌లో కుక్కలు మరుగుతా ఉంటాయి. పక్కింట్లో వాళ్ళు అల్లరి చేస్తా ఉంటారు. ఇవన్నీ డిస్టర్బెన్స్ వస్తా ఉంటాయా? రావా? సో, అలాంటప్పుడు వీడియోలో రికార్డ్ నేను నా ఫస్ట్ వీడియో మీరు నమ్మరు. ఫస్ట్ వీడియో జనవరి 1 రోజు తెల్లారితే జనవరి 1 31 నైట్ ఒకటే సౌండ్‌లు ఇగ. అలాంటి టైంలో నేను రాత్రి 12 అయింది. అయినా సౌండ్‌లు ఆగుతలేవు. 1 గంటకి రికార్డ్ చేసుకున్నాను నైట్. ఫస్ట్ వీడియో నాది. సో, అది నాకు ఇప్పటికి స్వీట్ మెమరబుల్ డే అన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ రోజు వీడియో రిలీజ్ చేశానన్నమాట. 4 ఇయర్స్ జర్నీ కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్‌లో. సో, అట్లా ఎందుకంటే సౌండ్‌లు ఏమి ఉండకూడదు. మనం వీడియోలు చేసేటప్పుడు మన చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. ప్లస్ మన ఇంట్లో ఫ్యాన్ సౌండ్ బంద్ చేయాలి. అంటే ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఏసీ పెద్ద సౌండ్ రాదు. సౌండ్ ఉండకూడదు మేడం. మంచి వీడియో కూడా నీట్‌గా ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ నీట్‌గా ఉండాలి. వాయిస్ బాగుండాలి. సరిపోతది. ఫస్ట్ మాటతోనే మనం ఇంప్రెస్ చేయాలి మన వీడియోని. అంటే మీరు కుకింగ్ ఛానెల్ పెట్టాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కుకింగ్ ఛానెల్‌తోని హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కొత్త కిచెన్‌లో కొత్త వంట నేర్చుకోబోతున్నాం. ఇలా కొంచెం ఎక్స్‌ప్రెషన్స్ మన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మీకు ఆల్రెడీ ఈ ట్రైనింగ్‌లో అన్నీ నేర్చుకుంటారు. అలా చేయండి మేడం. తప్పకుండా పర్వాలేదు. మంచి వీడియో తీయొచ్చు. అంటే అది కాదు. ఇప్పుడు మీరు స్క్రీన్ లేయర్స్ చేసినప్పుడు
మీరు మీరు మాట్లాడుతూ వెనక మీరు ట్రైన్ లో ఇది పిక్ పెట్టారు కదా, అంటే ఇప్పుడు అవును. గ్రీన్ స్క్రీన్ ఉన్న వలన మీరు అలా చేయగలిసారా, లేకపోతే మేము వైట్ స్క్రీన్ మీద కూడా అలా చేయగలమా అని అడుగుతున్నాం. లేదు మేడం, గ్రీన్ స్క్రీన్ ఉంటేనే అలా చేస్తారు. అంటే ఏదైనా గ్రీన్ క్లాత్ వేయాలా? ఆ గ్రీన్ అని మనకు అమెజాన్ లో అందుబాటులో ఉంటది. గ్రీన్ క్లాత్ అని చెప్తే ఫర్ యూట్యూబ్ వీడియోస్ అని గ్రీన్ క్లాత్ అని కొట్టండి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ టీవీ ఛానల్కి వెళ్ళి చూడండి, మీరు టీవీ9 కావచ్చు, ఈటీవీ కావచ్చు, మీరు ఏ ఛానల్కి వెళ్ళి చూసినా వాళ్ళ స్టూడియోకి వెళ్ళి ఒకసారి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్టూడియో పర్మిషన్ అడగండి. లోపల ఎలా ఉందంటే మొత్తం చుట్టూ గ్రీనే ఉంటది, మధ్యలో చైర్లు ఉంటాయి. ఇప్పుడు మనకు డిస్కషన్ ఉంటుంది, డిబేట్ జరుగుతుంది, అప్పుడు జస్ట్ టేబుల్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనే ఉంటుంది. బట్ వాళ్ళు ఎడిటింగ్లో ఏం చేస్తారంటే వాళ్ళ టెక్నికల్ టీము ఎడిటింగ్లో వాళ్ళ యొక్క ఏం మాట్లాడుతున్నారు అనేది అట్లా డిస్ప్లే అవుతా ఉంటాయి అనమాట, డిఫరెంట్గా అలా. అంటే ఇప్పుడు మేము అలా చేయలేము, ఇప్పుడు ఆ గ్రీన్ స్క్రీన్ ఉంటేనే అలా చేయగలం. అలా చేయొచ్చు. అందుకే నేను శాంపిల్ మీరు సింపుల్ కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు మేడం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కట్టే కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఇండ్లు డిఫరెంట్ వాల్ పోస్టర్లు వేస్తున్నారు, డిఫరెంట్ కలర్స్ వేస్తున్నారు. సో ఈజీగా మీరు ప్లెయిన్ కలర్ అయినా నీట్గా ఉంటుంది కాబట్టి వీడియో చేసుకోవచ్చు మేడం, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సార్ డ్యూ టు టైం కన్స్ట్రెంట్ ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం సార్ మనం, ఎందుకంటే yes. 9:30 లోపల ఎండ్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాము. శ్రీనివాస్ గారు. తీసుకున్నా 5 తీసుకోండి సార్, నాకు ఇంట్రెస్ట్ చెప్పడం, చెప్తే నేను నేర్చుకుంటా ఎక్కువ. ఓకే సార్, అంటే లైక్ ఒకవేళ అవసరం ఉంటే మనం పర్సనల్ కాంటాక్ట్ చేసి చేసేటట్టు చూద్దాం. మన నెంబర్ ఇస్తాను సార్, నెంబర్ ఇస్తాను, అలా చేద్దాం. ఇప్పుడైతే ఇచ్చేద్దాం లాస్ట్. వన్ క్వశ్చన్ అలా తీసుకుందాం సార్. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ ఈవినింగ్ నరేష్ గారు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్. వండర్ఫుల్ క్వశ్చన్ అండి, చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నాకు ఒక చిన్న డౌట్, ఇదేంటంటే వీడియో మనం చేయొచ్చా, ఎడిట్ చేయొచ్చా? అంటే సపోజ్ నా క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక అప్లికేషన్ ఫిల్ చేయడం, నేను బ్యాక్గ్రౌండ్ లో స్క్రీన్ రికార్డ్ చేస్తాను. సో పైనుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే సో వీడియో మనం చేయొచ్చా కైన్ మాస్టర్ లో? చేయొచ్చు సార్, చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ లో స్క్రీన్ రికార్డ్ చేయండి. ఎస్. ఓకేనా? మీరు ఒక ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ల్యాప్టాప్ ముందు ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ జస్ట్ ల్యాప్టాప్ వెనక పెట్టుకుంటాను, కెమెరా వీడియో రికార్డ్ ఆన్ చేసి. ఓకేనా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఏమైతుంది, ఇది ఈ ఫోన్ లో నేను మాట్లాడేదన్నీ రికార్డ్ అవుతా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ సేమ్ టైంలో నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద కూడా రికార్డ్ అవుతా ఉంటది. సో ఇప్పుడు మనకు రెండు వచ్చినాయి, ఒకటి ల్యాప్టాప్ స్క్రీన్ లో వచ్చిన వీడియో వచ్చింది, రెండోది ఫోన్ లో వచ్చిన వీడియో వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, కైన్ మాస్టర్ లో ఫస్ట్ లేయర్ లో ఫస్ట్ మీడియా అన్నాను కదా, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఈ కైన్ మాస్టర్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లేయర్కి వెళ్ళిన తర్వాత మీడియా వస్తుంది, ఆ మీడియాలో అప్పుడు మనం ఏదైతే ఫోన్ లో రికార్డ్ చేసామో ఆ వీడియో తీసుకోండి. దీన్ని ఎలా చేస్తారంటే జస్ట్ ఒక మనకు క్రాఫ్ ఉంది కదా, క్రాఫ్కి వెళ్ళేసి మనం స్పేస్ సర్కిల్ తీసుకోండి, అంటే మీ వరకే, జస్ట్ మీ వరకు ఇలా సర్కిల్ ఉండాలి. అది ఒక మన ఈ రికార్డెడ్ ల్యాప్టాప్ స్క్రీన్ కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టాప్ లో కానీ బాటమ్ లో పెట్టుకోండి. అప్పుడు ఏమైతుంది, దీని వాయిస్ స్క్రీన్ వాయిస్ మ్యాచ్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనం ఎడిటింగ్ చేసుకుంటే అటు మీ బ్యాక్గ్రౌండ్ లో ల్యాప్టాప్ లో ఏదైతే అప్లికేషన్ ప్లే చేస్తున్నది కనబడుతుంది, యాజ్ వెల్ as మీరు కూడా మీ ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో ఉంది కాబట్టి అది కూడా ఒక మూలకు వస్తుంది. అలాంటి వీడియోలు చాలా ఉంటాయి యూట్యూబ్ లో మనకి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేశారు. అండ్ ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి, బట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే పద్ధతిగానే మనం గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఓవర్ టు శ్యామల మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నరేష్ గారు చాలా బాగా క్లాస్ చెప్పారు. ఈ రోజు మేము అందరం చాలా బాగా నేర్చుకున్నాం ఎడిటింగ్ అనేది ఎలాగనేది. అందరం వీడియోలు చేస్తాం, కాకపోతే ఎడిటింగ్ చేయడం సరిగ్గా రాదు. ఆ ఎడిటింగ్ చేయలేక రాకపోవడం వల్లే కొన్ని వీడియోలు మేము సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాం కూడా. సో మీ వల్ల మాకు ఈ డౌట్ అంతా క్లారిఫై అయింది. థ్యాంక్ యూ సార్. కాకపోతే టైం లిమిటెడ్ కాబట్టి మేము జస్ట్ 3 క్వశ్చన్స్ తీసుకోగలిగాం. రిమైనింగ్ అందరు కూడా సార్ నంబరు, సార్ ఒకసారి శివకుమార్ గారు సార్ నంబరు చాట్ బాక్స్ లో మేడం చెప్తాను, నెంబర్ చెప్తాను. ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు సార్. ఒకసారి డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. తప్పకుండా సార్. 9652 ఓకే సార్. 965269 ఓకే 8188. థ్యాంక్ యూ సార్. నేను అందరికి షేర్ చేస్తాను ఎవరైనా. సరే సార్. సో రైల్వే అడ్డా 24 యూట్యూబ్ ఛానల్ని అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకి రైల్వే జాబ్స్ గురించి నోటిఫికేషన్ వచ్చినాయంటే మనం వీడియోలు ఖచ్చితంగా చేస్తాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎలాంటి రైల్వే జాబ్స్ ఉంటాయి, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఎలాంటి రైల్వే జాబ్స్ ఉంటాయి, టెక్నికల్ డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళకి ఎలాంటి రైల్వే జాబ్స్ ఉంటాయి అనేది
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. తెలుగు 2 రాష్ట్రాల నుంచి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంది పర్ డే 1-10 కాల్స్ వస్తాయి. అంటే డౌట్స్ గురించి అడుగుతారు. ఇప్పుడు ప్రెజెంట్ గ్రూప్ డి ఒక నోటిఫికేషన్ ఉంది 10th క్లాస్‌తోని. అది మీకు ఇంకా ఇప్పుడు ఈ రోజు అప్డేట్ ఏందంటే యాక్చువల్లీ 22 వరకు లాస్ట్ డేట్ ఉంది. దాన్ని మార్చ్ 1 వరకు కూడా ఎక్స్‌టెండ్ చేశారు. మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, నేను ఒక వీడియో పంపిస్తాను. అది సార్ వాళ్ళకి పంపిస్తాను. మీరు గ్రూప్‌లో షేర్ చేయండి. అప్డేట్స్ వస్తాయన్నమాట. మీరు వాళ్ళకి తెలియజేసిన వాళ్ళైతారు. అసలు తెలియజేయక వాళ్ళు అప్లికేషన్ అప్లై చేసుకోరు. మీరు షేర్ చేస్తే వాళ్ళు అప్లై చేసుకుంటే రేపు జాబ్ వస్తే మిమ్మల్నే గుర్తుపెట్టుకుంటారు. నన్ను కాదు. ఎందుకంటే షేర్ చేయడం అంత ఇంపార్టెంట్. చాలా మంది షేరింగ్ విషయంలో మేము అందుకని పదే పదే యూట్యూబ్‌లో